ఒక అన్న నేను కారం బో తింటున్నా అంటే వాడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు బిగ్ బాస్ కోయి జబర్దస్త్ కోయి ఏం వీకలేవు తమ్మి అని అంటారు. నేను పీక్తాను వీకలేవు నీకెందుకు రా సుల్లిగా, నన్ను ట్రోల్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చిందిరా, ఇంకోసారి ఇస్తే గుద్దా వాళ్ళ దింకా కనిపిస్తాయి. బిగ్ బాస్ చాలా మంది అయితే తమ్మి నువ్వు జబర్దస్త్ కోవాలనుకుంటున్నావు బిగ్ బాస్ కోవాలనుకుంటున్నావు అంటున్నావు అన్న. రెండిట్లో దేనికి ఛాన్స్ వస్తే దానికి వెళ్తాను అన్నా. నేను మీ మేకలోని మళ్ళీ వచ్చినంటే కారం అనేది తింటా. తొందర పడితే తొడ ఏడికే నరికేస్తా. నా ముందు తొడ కొడితే తొడ మెడ రెండు నరికేస్తా. ఏం రా నీకు బుద్ధి లేదా? నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు? మూసుకొని గమ్మున చదువుకోవచ్చు కదరా. నువ్వేంద్రా రెండు వేసుకురా, నా ఇష్టం రా. అన్నం కారం అన్నం తినుకుంటా ఒకసారి డైలాగ్ చెప్పినావు కదా, ఒకసారి చెప్పదు అన్నా. నేను ఇలా కారం బో తింటున్నానా అన్న, నేను మీ మేకలో ఉన్నానా అన్న. నన్ను ఇలా జబర్దస్త్ కన్నా బిగ్ బాస్ కన్నా వదిలేరానా, ఇలా కారం బో తింటున్నానే. తినాలా అంతేగా పెద్ద పోజు కొడుతున్నాడు. A few moments later. వండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? రీల్స్ చేస్తుంటారు కదా, అందులో ఎవరు ఇష్టం? నీ ఫేవరెట్ ఎవరు? రాజు డేంజర్ 1 2 3 స్మైలీ అంటాడు కదా. రాజు డేంజర్ ఏ డైలాగ్ ఇష్టం నీకు? ఎర్రగుంటది కారం నా తమ్ముడే నా గుండె అంటాడు. కర్రీ ఉంటుంది మా గొర్రె నా గుండె మా గొర్రె. నాకు అర్థం కాలేదు సార్. న్యూ శేఖర్ కొడంగల్ ఉన్నాడు కదా, ఏవి ఆయన దాంట్లో ఏది ఇష్టం బాగా? మీరు బాంబులు వేస్తే పేలుతాయి, నేను చూస్తే పేలుతాయని ఒక దస్తి కట్టుకొని అంటాడు. అంటే కింద వచ్చే బాంబులా, అందుకే నా దస్తి కట్టుకున్నావు. అరే జరా ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. మీ ఒక డైలాగ్ ఉంది కదా, ఒకసారి ఆ డైలాగ్ కొట్టు. అంబులెన్స్ ఉంటది వైటు మా ఎరకల కాడికి వస్తే అవుతుందిరా ఫైటు. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ మీడియా. నేను మీ సంతోష్. ఈరోజు యాక్చువల్ ఏంటంటే మనోడు మేకలోడు తగ్గేది లేదు ఎక్కేది లేదు అంటున్నాడు. మరి మన మేకలోడు ఏంది, మేకలోని కథ ఏంది ఒకసారి తమ్ముడిని అడిగి తెలుసుకుందాము. మరి జబర్దస్త్ పోతా అంటుండు, బిగ్ బాస్ పోతా అంటుండు, ఆ బిగ్ బాస్ కథ ఏంది ఒకసారి చూద్దాం. హాయ్ తమ్ముడు. చెప్తాముడు. యాక్చువల్లీ నువ్వు ఏదో డైలాగ్ కొడతావు తమ్మి, నీ డైలాగ్ కొట్టు ఒకసారి. తొందరపడి తొడ కొడితే తొడ మెడ రెండు నరికేస్తా. అంతేనా? నరికేసావా తమ్ముడు? నువ్వు మంచి పాటలు పాడతావు కదా, ఒక పాట పాడు. మనసు ఇచ్చినానే మరచిపోయినావే, ప్రేమనంత దారపోసి దూరమైనావే, తలలు మోసినానే ఇచ్చినానే అంటే కొంచెం మాడుంటే. సూపర్ సూపర్ సూపర్. అయితే మ్యాటర్ ఏంటంటే తమ్మి, ఇప్పుడు నువ్వు మేకల దగ్గరికి వెళ్తున్నావు, అసలు నువ్వు చదువుకోవట్లేదా? 6th వరకు చదువుకున్నాను. ఎందు గురించి స్కూల్ మానేయాల్సి వచ్చింది? ఒక చిన్న గొడవ విషయంలో స్కూల్ గురించి మానేయాల్సి వచ్చింది. అట్నే కరోనా టైం అని. గొడవ అంటే ఏం గొడవ? అంటే మా ఫాదర్ది, అంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా. మీ డాడీ ఫ్రెండ్స్? మా డాడీ ఫ్రెండ్స్ ఏం చేసినారంటే పొద్దుకులు పనికి వచ్చి ఇంకా సాయంత్రం అందరు డ్రింక్ చేస్తారు కదా. అంటే డ్రింక్ చేస్తుంటే ఫోన్ తీసుకుని ఉన్నాడు మా నాన్న. వాళ్ళ దగ్గర లేకునే ఫోన్ తీసుకొని లాక్ తీసి ఉన్నాడు, పక్కన పెట్టుకుని ఉన్నాడు. తాగిండు, అట్లే మర్చిపోయి వచ్చేసిండు. ఫోన్ మర్చిపోయినాను పోతే వాళ్ళ ఫ్రెండ్ తీసిండు. ఫ్రెండ్ తీస్తే ఇంక సరేలే ఇస్తాడులే అనుకుంటే ఇవ్వలేదు. అలా రాత్రి చాలా తాగిండు. తాగి ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా మా అన్నని తిట్టాను. మన ఫ్యామిలీని తిడతాను, వేరే వాళ్ళని తిట్టాను, మా అన్నని తిడుతున్నాను. చిన్న గొడవలో మా అన్న ఏం చేసిన అంటే చిన్న కట్టే తీసుకున్నాను. చిన్న కట్టే తీసుకొని ఇట్లనే నొల్లి చేస్తా, వంటలో ఫోన్ పోతే పోనా అని కాలు మీద కొట్టినాను. ఎవరికి? మీ అన్న మీ డాడీని కొట్టిండు. అంటే అప్పుడు 12 అవుతుంది అన్న టైం, చాలా మంది అని ఇట్లా కాలు మీద కొట్టి కాలు ఇరిపోయింది అన్న. కాలు ఇరిపోయింది? మీ డాడీ కాలు బిల్లు ఇరిపోయింది, రెండు పచ్చలు అయిపోయింది. ఐ థింక్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఒక 4 లక్షలు ఉన్నాయి. అది మంచి కరోనా టైం అన్న. ఆ కరోనా టైంలో హైదరాబాద్ తీసుకొస్తే హాస్పిటల్కు 2,50,000 అడిగారు. ఇంకా మొత్తం మీద అయితే 3 లక్షలు తీసుకొని కాలు ఆపరేషన్ చేసి ఎలా రాట్లు ఉంటాయి చూసినాను, అవి వేసేసారు. అవి వేసిన తర్వాత ఇంక ఊళ్ళోకి వచ్చినాక మళ్ళీ 1,50,000 ఖర్చు అయినాయి. అంటే ఇక మొత్తం తిండి ఉండాలి కానీ కాలు మంచిగా. ఇంకా దానివల్ల మన ఆయన ఇంకా పని చేయలేడు, పెద్ద పెద్ద బరువులు వెతుకోలేడు, జస్ట్ నడుస్తాడు అంతే.
అందువలన నేను మేకలు కడుకోవాల్సి అంటే అప్పుడు మేకలు ఇంకా పని చేతగాను మా నాన్నకు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుపోయినా ఇప్పుడు పనికి వచ్చినా అని అరే ఇట్లా ఖాళీ అని మా నాన్న ఎగతాలు చేస్తానని నాకు వద్దు అని అనుకున్నాడు. ఇంకా అంటే ఇంక మేకలు వేస్తే నువ్వు కాస్తావరా అంటే ఇంకా నువ్వు చెప్పిన మాట వింటున్నాయన అని మేకలు తెచ్చుకుని ఉండి కాసుకున్నాను. ఓకే, అప్పటి నుంచి నువ్వు 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి మీ డాడీకి కాళ్ళు ఇరిపోవడం వల్ల నువ్వు మేకల దగ్గరికి వెళ్ళాలి. అదే కరోనా టైం అయిపోయింది. ఓకే, బాగుంది. మేకల దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ వీడియోలు చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది నీకు? అంటే మొబైల్ ఉన్నది వీడియోలు తీసి డిలీట్ చేసేది. అంటే ఒకసారి ఏమో వీడియోలు తీయమని మా అన్న అన్నాడు, చూద్దాం వైరల్ అయితే కావాలని తీసిండే వైరల్ అయినా. ఓకే, మీ అన్న అంటే మీరు ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు అన్నదమ్ములు. మీ అన్న ఏం చేస్తాడు? ప్లంబర్ పని చేస్తాడు. ఎక్కడ? అచ్చమెట్ల. మీ ఊర్లోనే ప్లంబర్ పని చేస్తాడు. నువ్వు 6th క్లాస్ నుంచి ఇక చదువు స్టడీ బంద్ చేసి మేకల దగ్గరికి వెళ్ళినావు. ఓకే, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు 6th క్లాస్ చదువు స్కూల్కి వెళ్తున్నావు. మరి స్కూల్కి వెళ్ళకుండా ఈ వీడియోలు ఇవంతా ఏంటి? ఏదో సండే అప్పుడు సండే సెలవులు ఇచ్చినప్పుడు తీస్తుంటాడు, వీడియోలు చేస్తుంటారు. అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే మీ ఇద్దరికి ఒకటే ఇన్స్టాగ్రామా, నీకు సపరేట్ మీ అన్నకి సపరేట్? ఇద్దరిది ఒకటే ఉంది. అంటే మా డాడీ కొత్త ఫోన్ తెచ్చుకున్నాక ఇంకోటి అంటే ఇంకా కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కానీ అని సపరేట్ చేసి ఉంటే అలా కొంతమంది అవుతారు. ఓకే, అందుకే ఇంక ఇలా తీస్తున్నాం అలా తీస్తున్నాం. ఓకే, అంటే నీకు బిగ్ బాస్ పోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏమో ఒక మంచి ఒక రైతు బిడ్డని తీసుకున్నారు కదా, ఏమో మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ తీసుకుంటారు అంటే చాలామంది అన్నారు ఇట్లా బిగ్ బాస్ షో మీద దిగి ఇట్లా చిన్న ఉన్నప్పుడు సందే పల్లె ప్రశాంత్ చూసింది కదా, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయని అంటే ట్రై చేసింది. బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా అది వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటుంటే ఇంకా అంటే ఇన్ కేసు వచ్చింది అనుకో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా వెళ్ళి ఆడి గెలిస్తే వెళ్ళవచ్చు. అట్లా అంటే స్వార్థం కోసం వెళ్తున్నావా లేదా నేను ఏదో చెయ్యాలా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తోనే? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటే పోతున్నాను. ఓకే, నువ్వు కూడా సేమ్ బిగ్ బాసేనా? బిగ్ బాస్ అంటే అంత పెద్దది తీసుకోరా అని అనుకుంటున్నా. ఏదో కామెడీలలో అయితే కామెడీ చేయగలుగుతావు, తొడలు కొడతావు, ఇట్లా అక్క ఇక్క అంటావు, టార్చర్ చేస్తావు. మీ అన్న చేసిన వీడియోలు ఇప్పుడు మీ అన్న వీడియోలు చేస్తాడు కదా, నేను స్కూల్లో మీ సార్లు కానీ ఎవరన్నా ఏంద్రా మీ అన్న అది ఇది అని ఎవరన్నా అంటారా? అంటారు. ఏమంటారు? ఏంద్రా మీ అన్న పనులు బయటకు వచ్చినాయి అని ఇంకా ఎగితాలు చేస్తారు సార్. అంటే నాకు దీని వల్ల నేను అసలు వీడియో చాలా మంది మీ అన్నని ఎవరు తీసుకుపోతారా, అన్ని పల్లెటూరు వాళ్ళు మీరు ఏం తీసుకుపోరు ఏం చేయరు అని అంటాడు ఒకసారి అంటాడు. అంటే అంటారా నాకు. కాకపోతే నాకు ఇవ్వనా ఈ పండుగలన్నీ నేను వీడియో కానీ ఒకసారి నా అద్దంలో కూడా ముందు చూసుకున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో కూడా గొడవ పడతాను మా అమ్మమ్మ నాయనతోటి, అమ్మ నాకు ఇది వద్దు, లేకపోతే ఏమైనా అది పండుగ అది వేయించుకుంటారు కదా, అది వేయించుకుంటా అంటే వద్దు బిడ్డ కండ్లు పోతే మంచిది కాదు, అవి మంచిది కాదని చెప్పినట్టు కొంతమంది. ఇంకా అయితే వద్దా అంటే సరేలే అని ఇంకా చెప్పిన మాట వినకపోతే ఎట్టా నమ్మనానని ఇంకా ఓసారి కోపం చేస్తే ఏమో ఇంకా ఎట్లనే ఊకుండా ఉంటుంటా, ఇట్లా పండుగ గురించి ఇంకా ఆలోచించుకుంటా. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నీ మేకలు ఎవరు కాస్తారు? ఏమన్నా నాయన అమ్మ పోతారు. ఇంకా సెట్ అయ్యిందా మీ డాడీ ఇప్పుడు? ఓకేనా? అంటే ఇంకా ఒక 2 రోజులు 3 రోజులు అట్లా పోతాడు, ఒక్కడు పోవచ్చు. ఒక 2 రోజులు 3 రోజులు పోతాడు, ఇంకా అవతల పోలేడు. మళ్ళీ ఒక 2 రోజులు రెస్ట్ అంటే ఇది చాలా ఎక్కువ నడవలేడు. ఒక్కటేనా? ఒక్కటే ఇది 2 పచ్చలు అయిపోయింది అన్న. బిల్ అనేది 2 పచ్చలు అయిపోయింది దానికి. అంటే ఇట్లా గొడ్డలతో పొయ్యిల కట్టెలని కొట్టుకొని ఉన్నాను. అంటే ఇంకా ఏం చేయను కాకపోతే చిన్న దెబ్బనే 10 నిమిషాల వరకు ఆ బిల్ల వరగలేదు తెలుసా. చాలా మంది వచ్చిర్రు ఇంకా దెబ్బ తాకినాక గొడవ అవుతుందని. 12 అయినా సరే అన్న ఇంటి పక్కల ఆయన రాకుండా ఉంటారా వచ్చిర్రు. అయితే మా ఆయన ఓ ఇంటి పక్కన ఆయన ఉండి కొట్టగానే రాని వెనకేసుకొని ఒక ఇంటి పక్కన ఆయన నిలబడ్డాడు. కొడుక నన్నే కొడతా అని ఇట్లా పంగలు దాపుకొని నిలబడున్నాడు అడ్డంగా. నన్నే కొడతాను కింది కొంగి పోదామని చూసాను. కింది కొంగగానే పట్టు అని వెళ్ళిపోయింది. 10 నిమిషాల వరకు ఏం కాలే అన్న. అది ఎప్పుడైతే కింది కొంగి పోయిండో అది ఇరిగిపోయింది. ఆడబడ్డాడు. కాలు ఇట్లా దగ్గరికి అంది వస్తే చేయి పట్టే అంత అయింది. ఇరిగిందంటే ఎవరు నమ్మలేదు, చాలా మంది వచ్చారు. ఏమంటే తోలు అట్టినాడు మంచిగా కనిపిస్తుంది. అయితే ఏమైందంటే అరే యాక్టింగ్ చేస్తుండేమో పిల్లాని కొట్టి చంపుతాడేమో దెబ్బలు కొట్టినందుకు అని దగ్గరకోలే. ఇంకా సరే చాలా ఏడుపు వచ్చి పోయి దగ్గరకు పోయి చూస్తే అప్పుడు కనిపించింది. ఏమనిపించింది మీకు అప్పుడు? మరి ఆ క్షణం చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఫోన్ వల్ల ఇంత ఫ్రెండ్స్ అయ్యింది కూడా ఒక ఫోన్ వల్ల మా అయ్య
ఒక ఫోన్ వల్ల జరిగింది. ఎవరి మీద కోపం వచ్చింది? మీ అన్న మీదనా మీ డాడీ మీదనా? ఇద్దరు ఒక పక్క అన్న ఒక పక్క తండ్రి ఎవరి మీద కోపం ఫోన్ అన్న, తీసుకున్న అదొక ఆయన మీద కోపం వచ్చింది సార్. ఫోన్ మీద ఎలా అంటే అన్న ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు నువ్వు నేను ప్రాణం చిన్న ఉన్నప్పుడు తండ్రి పెరిగిన వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళే. ఫోన్ లాక్ తీసి పక్కలో పెట్టుకున్న అంతనే కొండ పోయి అట్లా చేసి ఏం లాభం వచ్చింది? ఇంకా ఫోన్తో 10,000 20,000 తెచ్చుకుంటే ఫోన్ తెచ్చుకోవచ్చు. అట్లా పరాయణ సొమ్మిది నేను కాలం వస్తానన్న. ఉంటారు కొంతమంది అట్లా ఉంటారు. ఆ ఒక్క ఫోన్ వల్ల వాళ్ళ ఒక్క నైటు కాలు ఇరిపోయి 4 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. మేము హైదరాబాద్ నుంచి కష్టపడి సంపాదించుకున్న పైసలు ఇప్పుడు అలా అప్పు ఖర్చు గిప్పు అయిపోయినాయి. తీసుకున్నామన్నా. అప్పు ఇప్పుడు 3 మేము ముగ్గురం అన్న 2 ప్లాట్లు సరిపోవు, ముగ్గురికి 2 ప్లాట్లు సరిపోతాయి. ఆ పైసలతోటి తక్కువ ఉన్నాయి ప్లాట్లు అప్పుడు మా ఊళ్ళో. ఒక 5 లక్షలకు 6 లక్షలకి ఇస్తాను, 1 లక్ష రూపాయలు అయినా అప్పు తెచ్చుకునేటోళ్ళం, అందరూ మంచిగా ఉన్న వాళ్ళం అని అనుకుంటే అలా జరిగింది. అలా హైదరాబాద్ పోయి తమ్ముకున్నాం. మొత్తం అయితే 4 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఇప్పుడు దీనిల మీద అయినా సరే సొంత పైసలు కావు కానీ దానికే పైసలు ఖర్చు అయినాయి. పని చేయలేమని దీనిలోకే 3 లక్షలు బాకీ తెచ్చి కట్టుకొని ఇప్పటికి 2 లక్షలు అట్నే ఉన్నాయి. తెలియదు అలా అట్నే ఉంది. నీకు ఎవ్వరు చెప్పలేదా చదువుకోవాలి, చదువుకుంటే బాగుంటుంది? నాకుండేదనా ఎవరు చెప్పుకున్నా సరే నేను చదువుకోవాలని ఉండేది. కాకపోతే ఇట్లా జీవాలు మా నాన్న కూడా, కాకపోతే మా నాన్న పని చేయను, ఏమి పని చేతగాని పని. మా అయ్య ఎంత కష్టం ఎవరు చెప్పిపోయి తెలుసానా, ఇటుకలు కానీ సిమెంట్ కానీ మా అయ్య చేతి కడితే మా అయ్యనే గెలిచేది ఎంతో. అలాంటిది ఇప్పుడు ఆ పనులు ఏమంటే ఓన్ ముందు చిన్న చూపు అవుతాను, నాకు నచ్చదు ఎవరికైనా కానీ. ఒక పిల్లగాని ముంగట తండ్రి చిన్న చూపు అవుతానంటే ఎవరు అలా అని నేను రాను హైదరాబాద్. ఊళ్ళోనే ఏమైనా పని చేసుకొని వస్తాం, నేను జీవాలు తెచ్చుకున్నావు, ఓ 2 రోజులు నేను పోయినా, ఓ 2 రోజులు నువ్వు అని అంటే సరే నాయన నువ్వు ఎట్లా రానంటున్నావు, నేను ఎట్లా స్కూల్కి పోబుద్ది కావాలి నాకు కూడా పోరనుకున్నా. ఇంకా నువ్వు చెప్పినందుకు నాకు ఇంక వద్దు అంటే ఇప్పటికైనా సరే పో అంటాడు మా అయ్య. పో అంటాడు, అప్పుడు వద్దన్నాడు. చాలామంది ఊళ్ళో చెప్పారు ఒక పటేలు ఉంటాడు, పోలీసు అని తోలుకొస్తున్నాడు, తోలుకొచ్చింది కూడా నేను దొరకలేదు, నేను పోలే. ఇంకా ఆడికి మా అయ్య కూడా ఇప్పుడు పో అంటాడు. కానీ చాలామంది చెప్తారు పో అని, కానీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయిందన్న. నువ్వు కాపీ కొడుతున్నావు అని ఎవరు చెప్పలేదా? ఎవరిది అంటే ఇట్లా తగ్గేదే లేదు పల్లవ ప్రశాంత్ లాగా అంటే చెప్పిరు, నాకు తెలుసు అన్న. ఇంక ఏదో ఆ ఒక్క డైలాగ్ కాపీ కొట్టి వేరే ఇవి కొట్టలే అన్నయ్య. ఏమనుకుంటున్నావు అసలు? యాక్టర్ ఏదాం అనుకుంటున్నావా? స్టడీ చేసేదనా? యాక్టర్ అన్న. యాక్టింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? కమెడియన్ గానా? కామెడియన్. డైరెక్ట్ హీరోనా? కామెడియన్ అన్న. కామెడియన్ నుంచి హీరోకో దేనికో ఇంకా దొరుకుతుంది. ఓహో, హీరోకి ఉంది టార్గెట్ అయితే. ఆల్రెడీ వీడియోలు కూడా తీసింది అన్న, ఇట్లా చిన్నపిల్లల హీరో క్యారెక్టర్ ఇవ్వడన్నా నేను కూడా చేస్తాను, నాకు కూడా యాక్టింగ్ ఫస్ట్ ఉంటుంది కానా ఫస్ట్ అంటే చిన్నపిల్లలు అంటే డైరెక్ట్ ఈ పెద్ద హీరోని పెట్టారు కదా, చిన్న పిల్లల నుంచి హీరోగా చిన్న క్యారెక్టర్ చేద్దాం. ఇప్పుడు సలార్ మూవీలో ఉంటుంది చూడు, అట్లా ఫ్రెండ్స్ లాగా అట్లా తీద్దామని అనుకున్నాడు. ఛాన్స్ అట్లా అడగడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు రీల్స్ ఇన్నిగా రీల్స్ చేస్తున్నారు కదా, మీ డాడీకి ఎవరు కంప్లైంట్ చేయరా మీ పిల్లలు ఇట్లా చేస్తున్నారు అట్లా? చెప్పినా నా కొడుకులు చేస్తారు కానీ నా కొడుకుల మీద 100 మంది చెప్పినా నేను నమ్మను. అని ఆ మాట అన్నాక నేను వీడియోలు చూపించిన, నాన్న ఇట్లా వీడియోలు చూస్తున్నా అంటే, బిడ్డ నువ్వు చేసే వీడియోలు మంచి వీడియోలు చేయి, మనకు అలాంటి గలీజ్ వీడియోలు వద్దు, మంచి వీడియోలు చేస్తే ఎంత అంటే అంత మంచి పేరు తెచ్చుకోవాలి. మా వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నా. మా వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నా. ఇంకా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీ మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ బుడ్డ చిలక కలుపు ఇంకా అంటే ఇంకా చిలక పనులు తెలిసిన పనులకు పోతుంది. ఇంకా నాయననేమో ఇంకా ఇట్లా ఓసారి గుంటక బాగా కొడతాడు, చిలక చేతనం మా నాయనకు బాగా తెలుసు. ఓకే, మీరు ఏదో ఏదో డైలాగ్ కొట్టారు ఎరకలోళ్ళు సంథింగ్, ఏదో ఏంటి మీ క్యాస్ట్ ఏంటి అసలు? మీరు ఎరకలోళ్ళు. ఓకే, అంటే మీరు ఇప్పుడు అప్పుడు ఎరకలోళ్ళు అంటే బుట్టలు అవి వెళ్తారు, ఇప్పుడు వెళ్తున్నారు అట్లా? మా కులమాలు అల్లే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు జనరేషన్ మారింది కానీ ఇప్పుడు ముసలోళ్ళు అయితే అల్లుతున్నారు, కొంతమంది బతుకున్న ముసలోళ్ళు అడుగుతారు. సొరపిల్లలు ఇంట్రెస్ట్ పోయింది, చేస్తలేరు. ఇంతవరకు నేను కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది తెలుసానా, జీవాల కాడికి వెళ్ళి తీగలు ఉంటాయి, నేను ఒకటి అల్లిన గింత అల్లినా కానీ ఎట్లా దేంతో వెళ్తారు మీరు? అది అంటే దుషర్ది అనేది ఉంటుంది, తీగలు ఉంటాయి చాలా, అట్లా తీసుకొని ఇట్లా పొడుగు ఇట్లా అడ్డం ఇట్లా పెట్టినాక ఇట్లా చిన్న చిన్నగా అల్లుకుంటూ పోతాం. కాకపోతే ఇప్పటికైనా కానీ మా నాయన కొంచెం కొంచెం వస్తుంది, మా అమ్మ వాళ్ళ నాయన ఉంటారు చూసినా వాళ్ళకి బాగా వస్తుంది. పొలం ఉందా మీకేమన్నా? ఉన్నది, మా తాత అమ్మేసింది. ఉన్నా 2 ఎకరాలన్నర ఉంటే మా తాతకు చెప్పుడోళ్ళు ఎక్కువైరానా, ఇలా పొలము అది ఇది అని. ఇంక ఎవరైనా మా కులంలో తోలుకొని పోయిండు, 2 మేకలు 3 విల్లలు 2,000 తీసుకొని వచ్చేసిండు. మా నాయనకు తెలియలేదు, మా తమ్ముడు లెక్క కొంచెం తెలియలేను. అంటే మా నాయన అందరికన్నా చిన్నోడు, 3 కొడుకులు.
ఓహో మీ డాడీ వాళ్ళు కూడా ముగ్గురు అన్నదమ్ముళ్ళు. ముగ్గురు అన్నాము. వాళ్ళు ఒక ఆయనకు తిక్కలైన తిక్కైన పెద్ద ఆయన తిక్కైన సరే నడిపాయన మంచి ఆయన. అయితే ఇలా తోలుకపోయి పస్కలై చనిపోయాడు. మధ్యాహ్నం ఫస్ట్ ఆయన బతికే ఉండు. మధ్యాహ్నం పత్రికలు అయితే అయితే మా తాత 2 మేకలు 3 విల్లలు తీసుకొని 2000 తీసుకొని వచ్చిండు. మా నాన్న తెలియలేదు. దానివల్ల ఓన్లీ జాగ గురించి ఇంకదే జాగ ఇచ్చేసి 2 మేకలు 3 విల్లలు 2000 అంతే. ఎక్కువ పైసలు లేవు. 2 ఎకరాలకి 2 ఎకరాలకి అంత తక్కువ ధర. అంటే ఎకరా 1000 2000 ఉన్నది అప్పుడు తక్కువనా. ఇంకా అది ఇప్పటికైనా సరే కానీ పట్టగాలే మా అయ్య మలుపు అంటున్నాడు కానీ పైసలు వాళ్ళకైతే పట్టగాలేదు. కానీ మా తాతలు ఉంటారన్నా మా కలపర్తలేవి అంటే మా చుట్టాలు వాళ్ళు ఉండరు. మా చిలక పక్కన చిలక దగ్గర ఉంటాయి. వాళ్ళు కౌలుకి ఇచ్చిర్రు. వాడు చిలక మలుపుకున్నాడు లమ్మడు. కాకపోతే పట్టగాలే. ఇప్పటికైనా సరే కానీ వీళ్ళు ఒక 50,000 చేతిలో పెట్టుకొని చిలక మలుపుకున్నారు. ఓకే ఓకే. అయితే ఇంకోటి, ఇప్పుడు మీరు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అవునా? మీ ముగ్గురు ఇట్లలో మీ అన్న ఏదో పని చేస్తున్నాడు. నువ్వు 6th క్లాస్ చదువుకున్నావు, నువ్వు ఇప్పుడు 6th చదువుతున్నావు. నువ్వు మంచిగా క్లాస్ టాపరా? వీకనా? ఎంత ఇంట్రెస్ట్ ఉండదా స్టడీ మీద? ఏదో అంత ఉండదనా. మేకల కాడికి వెళ్ళడము, రీల్స్ చేయడము, ఇది బాగా ఇంట్రెస్ట్ అంతేనా? అంటే మేకల కాడికి అంత ఇంట్రెస్ట్ పెట్టివ్వను. అంటే నేను అయినట్టు నా తమ్ముడు కావడానికి ఏదో వీడియోల మీద హోంవర్క్ అన్నా కానీ మొత్తం ఉన్నాగా ఏమైనా హోంవర్క్ చేయించినాం కానీ బయటికి వెళ్ళిపో. కొన్ని బూతులు మాట్లాడుతున్నారు అంటే వీడియోలల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ ఏదో సంథింగ్ కుర్చీ తాత ఏదో అన్నాడు. ఏదో అంటే మీరు పవన్ కళ్యాణ్ అంటే నువ్వు పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా హీరో ఫ్యాన్స్. కాకపోతే పవన్ కళ్యాణ్ని ఇంతలా ఆయన ఒక చిన్న మామూలు వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి గురించి మాట్లాడే రేంజ్ లేదు. ఏమన్నాడు ఆయన కుర్చీ తాత? ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఒక గుండాన కొడుకంట, కుర్చీ ఇది అంటే ఇంకా వేరే నీ అన్న పార్టీ పెట్టే మీకు నువ్వు పార్టీ పెట్టే అని మొత్తం ఆ మాటలు. ఇద్దరు వినాలంటే పర్సనల్ మాటలు అవసరం లేదు. ఇద్దరు వినాలని 4 వేసుకోవచ్చు టాలెంట్ బట్టి. ఈయనకు అవసరం లేదు ఆ మాటలన్నీ. ఇంతవరకు కానీ ఓ మంచి మాటలు మంచిగా అవి కానీ అది నీ కోపం వచ్చి మరి నువ్వు కూడా అందులో బూతులు మాట్లాడినావు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే అలా అనే స్టేజ్ ఆయనకి లేదు కాబట్టి అన్న. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన అన్నాడు ఆయన చెడిపోయింది కదా అని మనము ఆయన మాట్లాడండి కానీ మనం మాట్లాడకూడదు కదా. నేను మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఇంకా నెరి ఆ మాట అనేటాలకు గుండన కొడుకు ఏం పార్టీ పెట్టి ఏం మీకు అది అలానే ఆయన 5-6 బూతులు మాట్లాడినా అని నేను ఒక బూత్ మాట్లాడాను. నేను ఏమంటున్నాను తమ్మి, సరే నువ్వు అడగడంలో తప్పు లేదు. కాకపోతే మనం చిన్నపిల్లలం కాబట్టి మన వల్ల ఎదుటోడు అంటే నా వల్ల ఇంకోటి నేర్చుకో. నీకు మీ అన్న అట్లా మాట్లాడినప్పుడు నీకేమనిపోదా? నువ్వు కూడా మాట్లాడతావా? లేకున్నాను ఆయన లేడు. నేను ఆ వీడియో తీసినానే తెలియదు, ఇంతవరకు చూడలేదు అనుకుంటా. అంటే ఇప్పుడు నువ్వు గొర్రెల దగ్గరికి వెళ్ళేటప్పుడు, మేకల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కారం వేసుకొని ఇదంతా సింపతి కోసం చేస్తావు అట్లా? లేదు, నేను డైలీ కాకపోతే డైలీ కొండపోతా కానీ గాలి ఒక్కనాడు వీడియో తీసిన, ఇంకా మిగతా సమయంలో వీడియోలు తీయలే అవి. కాకపోతే కొండపోతానన్నా ఏది ఒకనాడు తప్పించి ఒకనాడు కొండపోతా అదే బువ్వ. అంటే నాకు ఇష్టం మంచి ఏదైనా అంటే మంచితో కన్నా మంచి ఎండకు నుంచి మంచిగా ఉండేటట్టు. ఎండకు పడంతో కొండపోతే ఎట్లా అవుతుంది కదా అట్లని కారము ఇంత నూనె పోసుకొని కొండపోతా. ఇంకా ఇలా ఇట్లా చాలామంది మేకలు కాసేవాళ్ళన్నా పని చేసే వాళ్ళన్నా చెప్పుకుంటారు, నేను కాసేవాని అని నేను చెప్పుకున్నాను. ఇప్పుడు మీ అన్న అట్లా వీడియోలు చేస్తున్నాడు కదా, నీకు ఏమనిపించదా మరి? నేను మా అన్నకన్నా నేను బాగా చేయాలి అట్లా ఏమన్నా ఫీల్ అవుతావు? మా అన్న చేస్తున్నాడు అదే ఎప్పుడన్నా మీరిద్దరు కొట్లాడుకుంటారా ఎప్పుడన్నా? ఎట్లా ఏ సందర్భంలో కొట్లాడుతారు? అంటే ఏ సందర్భం కానీ ఒక్కటే ఒక విషయంలో గొడవ వల్ల ఈ వీడియోలు డిలీట్ అని మీరు చూడన్నారు లేవు? వీడియోలు లేవు. ఒక 70 వీడియోలన్నా 60 వీడియోలు ఉన్నాయి, అన్ని వీడియోలు డిలీట్ అయినాయి. నేను ఒక్కని అలా చేస్తుంటే కూడా మాట్లాడలే. ఏ వీడియో అంటే చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, ఆ ఇయర్ ఫోన్స్ మేకల కడుకున్నప్పుడు కొత్తవి ఎవడో మర్చిపోయాడు, కొత్త దొరికినాయి. కొత్త బాక్స్ దొరికింది మీకు? దొరికింది. మా అన్నాడ కూర్చున్నా నీళ్ళు తాపుతుండే, నేనేమో అంటే చెరువులో కొట్టుకుని మేకలు ఇక్కడ కొట్టుకొస్తుంటే ఆడు నాకు కాలు తాకితే ఏందని చూస్తే అది ఓపెన్ చేసి పని చేస్తున్నా మా అన్నకి ఇచ్చిన చూసినా 5-6 రోజులు వాడినాక అన్న నీకే ఇస్తా నాకేమొద్దు అని అంటే నాకు ఉత్త వద్దురా నేను పైసలు ఇస్తాను. ఎవరికి? మీ తమ్మునికి?
నాకు ఉత్తర తీసుకొని వద్దు, నేను పైసలు ఇస్తాను. సరే నేను ఒకసారి పైసలు ఇస్తానా, నేను ఇస్తానా అంటే వీడు గుంజుకున్నాడు. మళ్ళీ ఎందుకో దేనివల్ల వీడు గుంజుకున్నాడు. ఇవ్వాలని మా పెద్ద అన్న అంటే నాకు ఇష్టం, ఇవ్వాలని అనుకున్నాను. అంటే ఈ అన్న అంటే ఇష్టం లేదా? ఇద్దరు ఇష్టమే, కాకపోతే అవి ఆయనకి ఇవ్వాలని అంటే ఆయన పెట్టుకుంటే స్టైలిష్గా ఉంటాడు. జర బయట తిరుగుతాడు మా పెద్ద అన్న, జర మా అన్నకు 10 మందిలో పోతుంటాడు కదా, జీవాల కడ కష్టాలుగా అంత వద్ద అనుకున్నాడు, ఇవ్వాలనుకున్నాడు. నాకు అది నచ్చక దీనివల్ల నాకు చాలా అంటే చాలా ఉంటుంటే కోపం చాలా వస్తుంటుంది, కోపం ఎక్కువ. అందువల్ల వీడు అలా చేసినందువల్ల కోపం వచ్చేసింది. వీడియోల మీద వీడియోలు డిలీట్ చేస్తున్నా చూసిండు, వీడియోలు మొత్తం డిలీట్ అని చేస్తున్నాడు. నేను ఒక్కటే విషయం చెప్పిన, డిలీట్ చేస్తుంటే ఒక్కసారి వద్దన్నా అని నేను నోటుకుంటాను ఉంటే ఒక్క వీడియో కాదు, డిలీట్ చేసిన వీడియోలన్నా నేను మళ్ళీ రిటర్న్ తీపిస్తున్నాను. నేను మళ్ళీ వీడియోలు తీపిస్తున్నాను. వస్తాయి అట్లా రిటర్న్ తీయొచ్చా? డిలీట్ చేసిన రిటర్న్ తీపాను. మళ్ళీ అదే టాలెంట్ ఉంది కదా, మళ్ళీ వీడియో పోయిన డైలాగ్కి మళ్ళీ చూపిస్తా అనుకున్నాను. నేను 60 వీడియోలు అన్నా 70 వీడియోలు ఉండేవి, ఒక్కనివి అంత ఫేమస్ అయిన వీడియోలు. అన్ని వీడియోలు డిలీట్ చేస్తుంటే కూడా ఒక్క మాట అడగలే, డిలీట్ చేసినాక వేస్తున్నాడు. ఏమనిపించింది నీకు అప్పుడు డిలీట్ చేసి? మా అమ్మగిన అది ఇంకా చేసుకో ఇంకా ఏమైతుంది. వాస్తవంగా నేను కూడా ఫస్ట్ మీ అన్న వీడియోలు చూడలే, నీ వీడియోలో. ఎందుకంటే నీ స్లాంగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, నీ వీడియోలో చూసినా నేను. అంటే అన్న వీని వీడియోలు డిలీట్ చేస్తుంటే ఈడేమనుకుంటాడు తెలుసా, 2 వీడియోలు డిలీట్ చేసుకుంటాడు, 3 వీడియోలు డిలీట్ అనుకున్నాడు. అన్ని ఏడు అనుకున్నాడు. కాకపోతే నేను అన్ని చేసినాక మొబైల్ ఇంట్లో పెట్టి బాత్రూమ్ పోయినా, వచ్చేటాళ్ళకు ఫోన్కి వెళ్తున్నాడు. చూసిండు ఎన్ని వీడియోలు డిలీట్ మొత్తం పోయినాయి, ఫోన్ పక్కకి వేసిండు. ఎట్లున్నాట ఏడుస్తుండు. మా అమ్మ మా అయ్యతోటి అంటున్నాడు ఇట్లా వీడియోలు డిలీట్ చేసిన అది అని. ఇంకా మా అమ్మ మా నాయన ఏమంటారు, తిడుతురు, వాని వీడియోలు ఎందుకు డిలీట్ చేసినావు నువ్వు, దీనివల్ల డిలీట్ చేసినావు, నాకు ఇలా నచ్చని పని వాడు. నేను ఒక దాని మీద వాడు ఏదైనా సరే ఒకటి ఇచ్చిన అంటే దాని మీద నేను పైసలు ఇస్తా, మళ్ళీ గుంజుకుంటా అంటే నాకు ఇంకా నచ్చని పని చేసేస్తా అని చెప్పి నేను అంటే ఇంకా సరే ఇంకో 10 నిమిషాలు తిట్టిండు మా అయ్యా ఎందుకు డిలీట్ చేసినావు అది ఇది అని. ఇంకెంతనే కానీ కోపం వస్తుంది కదా. టాలెంట్ ఇప్పుడు నీకు ఎక్కువ ఉంది అనుకుంటున్నావు, మీ అన్నకి ఎక్కువ ఉందా? నాకుంది. నీకు మీ అన్నకంటే నీకే ఎక్కువ టాలెంట్ ఉందా? ఇప్పుడు నీకు పోటీ ఎవరు మీ ఇంట్లో? అన్ననే. నీకు టాలెంట్ ఎక్కువ ఉంది, మీ అన్న పోటీ ఎట్లయితాడు? ఇద్దరిట్లో ఎవరి టాలెంట్ అంటే నాకు ఎక్కువ ఉంది. నీకు ఎక్కువ ఏముంది నీ దగ్గర టాలెంట్ అంటే ఏముంది? ఫస్ట్ నేను తీసిన ఫేమ్ అయినాకనే కదా మా అన్న ఫేమ్ అయింది. నేను అక్కడ కన్ఫ్యూజ్ అయినా, అంటే అరే మనోడు చిన్నగా ఉండే అదేంది మళ్ళీ పెద్దగా అయిపోయాడు అని కన్ఫ్యూజ్ మొత్తం కిందికి వెళ్ళిపోయినాను. లాస్ట్కి వెళ్ళేసరికి ఓహో వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళ అని అప్పుడు చూసినా నేను. బాగున్నాయి. అయితే ఇంకోటి, ఇప్పుడు తమ్ముడు నువ్వు నీ టాలెంట్ ఎక్కువ కదా, నువ్వు నీ టాలెంట్ అంటే ఏంది, నీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంది? అవతల నవ్వించడం నా టాలెంట్ అన్నా. ఓకే, ఒకసారి నన్ను నవ్వించు. నిన్ను నవ్వించాలా అన్నా? నేను మీ మేకలోని మళ్ళీ వచ్చినంటే కారం అనేది తింటా, తొందర పడితే తొడ ఏడికే నరికేస్తా, ఇంట్లో కత్తింది ఏమనుకుంటున్నావు? ఏం కత్తి అంటారు? అది ఎరకల కత్తి ఏదో అంటారు కదా, కొడవలు, ఎరకలు కొడవలు. కొడవలతో. అరే మిమ్మల్ని ఎవ్వరు, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు ఇంత ఫేమస్ అయినారు ఇప్పుడు, అంటే బయటికి మేకలోడు అని మిమ్మల్ని ఎవరన్నా మీరు బాధపడ్డది సంఘటన ఏదన్నా ఉందా? అంటే బాగా ఉందనా? ఎలా అంటే నేను మంది ఎంతమంది నా జీవాలు కొట్టుకోతానా, నా సిగ్గు అనిపించదు, సంకట అబ్బేసుకుంటా సర్ది పట్టుకుంటా పోతా. అంతమంది ముంగట కూడా నేను బాధపడండి ఒక ఫ్రెండ్స్ దగ్గర బాధపడానా. ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్ ఆ మాట అనొచ్చా, ఒక మేకలోడు అని ఫ్రెండ్స్ అనొచ్చా? ఓ ఆ మంది అంటే వాళ్ళు వీడియోలు చూసి అంటారు, ఫ్రెండ్ అనొచ్చా? నేను వీడియోలు తీసుకుంటా, నా పేరు కూడా తెలుసు, బెస్ట్ ఫ్రెండ్ అయితే. బెస్ట్ ఫ్రెండ్ కదా అని మేకలోడు అనొచ్చు. నవ్వుకుంటా అన్నాడేమో అనుకుంటే సీరియస్గా అంటాడా? నవ్వుకుంటా, అరే నువ్వు నవ్వుకుంటున్నావు సీరియస్గా ఒక్కసారి అంటానా అన్న, ఒక్కసారి చూసినా, 2 సార్లు చూసినా, 3 సార్లు కూడా చూసినా, 4-5 సార్లు, 3 సార్లు చూసినా 4-5 సార్లు ఊరుకుంటారా? తీట్లేసి తిట్టినా విడిపోయాను, నాకు అంత చూస్తానే వద్దాను. ఓకే, నిన్ను నీ ఫ్రెండ్స్ ఏమంటారు నిన్ను? నన్ను సపోర్ట్ చేస్తారా? స్కూల్లో మొత్తం అమ్మాయిలు ఉందా, చూస్తారా అమ్మాయిలు? తెలిసింది నీ గురించి, నీకు అమ్మో పెద్ద కథ ఉందంట స్కూల్లో. నేను అన్నీ ఎంక్వైరీ చేసిన, నిజం చెప్పు. నేనే పేరు చెప్తా, నువ్వు క్లాస్లో కానీ నువ్వు బయటకు రాగానే ఎవరిని చూస్తావు, నువ్వు ఏమేం చేస్తావు అన్నీ తెలుసు. నేను బయట పెట్టిన అనుకో, నువ్వే చెప్పు, నువ్వు ఒప్పుకో. నువ్వు మీ ఫ్రెండ్, నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడంట, నీ భయం పడే ఉంటాడు, ఆ ఫ్రెండ్ నువ్వు చెప్పు. ఎవరు అమ్మాయి పేరేంది? అమ్మాయి ఏం లేదన్నా, అబ్బాయే.
అంటే అబ్బాయిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఇట్లా మాట్లాడితే ఎవడుంటారా చిన్నపిల్లలు పెట్టుకుని ఏమంటారు చిన్నపిల్లలు కాదు, వాడు చేసే లెక్కలు అది. యాక్చువల్గా నేను మీ ఊర్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. యాక్చువల్లీ నీ నంబర్ కూడా అట్లనే వచ్చింది నాకు. తెలిసిన ఫ్రెండ్ అయితే అని ఏజ్ ఎంత ఉంది నాకన్నా తక్కువడు. సిక్స్త్ క్లాస్ కదా తమ్ముడు, నేను ఏమంటున్నా 6th క్లాస్ కదా. ఇప్పుడు నేను అన్నదానికి నువ్వు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. అయిందా ఉందా లేదా అనేది నువ్వు ఉందా లేదా అనేది నువ్వు అనాలి, అవునా? నువ్వు స్కూల్లోకి వెళ్ళంగానే ఓకే పోనీ, స్కూల్లో నీకు ఏ టీచర్ ఇష్టమే? సార్ ఇష్టమా టీచర్ ఇష్టమా? సార్ ఇష్టం. ఏ సార్ ఇష్టం? మోతిలాల్ సార్ అని ఉంటాడు. ఏం చెప్తాడు ఆయన? హిందీ సార్ అంటే బాగా ఇష్టం. ఇంకెవ్వరు ఇష్టం లేదా మీ క్లాస్లో? మరి మీ సార్లు చూస్తారు అది వీడియో చూసుకోమని. ఆ సార్ అంటే బాగా ఎందుకు ఇష్టం? ఆ సార్ అంటే నీకంత వీడియోలు చూస్తాడు, సపోర్ట్ చేస్తాడు. అరే నా స్టూడెంట్ కదా, నువ్వు మంచిగా చేస్తావు, ఇంకా మంచిగా చెయ్యి, నువ్వు ఇంకా ఛాన్స్ దొరుకుతుందిరా నీకు, నువ్వు మంచిగా చెయ్యి అని చెప్తాడు. నాకు సపోర్ట్. బూతులు మాట్లాడరా? బూతులు ఏం మాట్లాడకురా, అంటే మంచిగా చెప్పు, దేంట్లో దొరికితే దాంట్లో దొరుకుతుంది, ఛాన్స్ అయితే నీకు దొరికేటట్టుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఛాన్స్ దొరకాలంటే నువ్వు యాక్టింగ్ కొన్ని చేస్తున్నావు, నువ్వు అది అంతవరకు ఓకే. కొన్ని విషయాలలో బూతులు మాట్లాడుతున్నావు అంటే దానివల్ల ఏం నేర్చుకోవాలి? వేరేటోళ్ళు పిల్లలు, చిన్న పిల్లలు కూడా చూస్తారు కదా. ఎందులో మాట్లాడలేదా నువ్వు? ఓకే. మీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిన్ను ఏమని తిడితే మేవాడు తిడతాడనా? ఇంకా అందరన్నా మాట ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అంటారు. మీ తమ్ముడు ఏమని తిడతాడు? ఏరా కర్రీడా ఇంకా తిడతాడు, కర్రీడా ఏరా వాడకో అది అని అంటాడు. ఇంకా ఏరా నేను తమ్ముని తిట్టానన్నా, సామాన్య తిట్టాను, కాకపోతే కోపం వస్తే మాత్రం తిడతా కొడతా. కొట్టినప్పుడు ఎట్లా ఏడుస్తాడు? ఒకసారి మీ అన్న కొట్టిండు, ఎట్లా ఏడుస్తాను? కాకపోతే ఎక్కువ మా అమ్మ మా నాయన కాడిపోతారు, వాళ్ళు నన్ను కొట్టాలని పోయి కంప్లైంట్ చేస్తాడు. మా అయ్య ఓసారి అంటే నాకు తెలియదు అన్నప్పుడు అయితే అంటే నాకు 12 ఏళ్ళు ఉంటానా. వీడు ఏం చేసిండు, నీళ్ళు మా అమ్మ వీడు అంటే బోర్డు దగ్గరకు వచ్చి నీళ్ళు పట్టుకుంటాడు. అది ఒకటి ఉంటుంది చూడ, బ్లాక్ బోర్డు పెట్టి నెంబర్ రాస్తాడు, బ్లాక్ బోర్డు. నేనేమన్నా ఎరా తమ్ముడు జుట్టు బాగా గిట్టినానన్నా, కత్తం తలకా వలిగింది, రక్తాలు వస్తున్నాయి, 2 కుట్లు కూడా పడ్డాయి అనుకుంటా. మా అయ్య ఏం చేసిండు, నేను వచ్చేంత నైటు నేను నిజంగా నాకు ఎందుకో ఇన్ని 6 ఏళ్ళు వాడుకొస్తున్నాయి, ఇంతవరకు నేను తప్పు చేసి ఇంటికోనన్నా నాకు ఎందుకో అతకనే తిరుగుతా. మా అయ్య పిలిచిందారా, పిలిచినాక పోతా. ఇంట్లో గో అసలు బయటనే ఉంటావు, ఏ వాకిలైనా తిరుగుకుంటుంటా కానీ ఇంటికోను. అయితే ఆ విషయంలో ఇంకా ఊకున్నాడు. ఇంకా మా అబ్బాయిని ఇంకా పోగొట్టుకుంటా కొడుకున్నాను. ఇంకా పిలిచిండు పోయినా. ఎందుకన్నా అంటే నేను నాయనకి ఇట్లా అన్ననే అది తాకుతాను నేను అనుకోలే అంటే సరే అట్లా ఇట్లా అన్నాను. ఇంకా తీట్లు వేసింది, ఇంట్లోకి వెళ్ళిన 2 ఏళ్ళు వీకినాయి అవరా డాడీ వీకిను. ఇంకా పిలిచిన మళ్ళీ సరే జరగకుండా ఇప్పుడు సరే ఉండనే అనుకుంటే మళ్ళీ ఇంకో తప్పు చేసి ఇంకోసారి వాడవాను అని 2 ఏళ్ళు వీకిను. ఇంకా అప్పుడు ఆవిడ పట్టి ఇంకా కొట్లే. ఇంక ఇప్పుడు అయితే నాకు తీట్లేస్తే వీడు ఎక్కువ తక్కువ మాట్లాడి కొడతా. కాకపోతే ఏమన్నా మా అయ్య ఏమన్నా తిడితే కొంచెం ఓసారి సీరియస్ అవుతుంటాం మా అయ్య మీద కూడా. కాకపోతే కాకూడదు అనుకుంటా కానీ ఇంకా ఓ మాట అంటుంటారు, ఇంకా తాయన మనిషి అంటుంటారు కదా, తాయన సీరియస్ అవుతుంటాం మా నాయన మీద. నువ్వు ఒక డైలాగ్ చెప్తాను, నీకు ఏ డైలాగ్ వస్తే ఆ డైలాగ్ చెప్పు. అన్నా నన్ను బిగ్ బాస్ పంపిరనా, మొత్తం ఏడారు లెక్క ఉంది, నీళ్ళు లేవేం లేవు, ఒక్క సుక్క లేవు, చూడు రానా మొత్తం ఏడారు లెక్క ఉంది, ఒక్క సుక్క లేదు, గొంతు ఎండకపోతుంది. బిగ్ బాస్ నాగార్జున సార్ కాడికి అయితే పోయేటట్టు షేర్ చేయరానా, ప్రతి 5 మందికి షేర్ చేయరి. ఎందుకు నీళ్ళు ఇస్తాడా నాగార్జున సార్? ఏదో అట్లా పంపిస్తే జోక్ ఉంది అలా ఇంత జోక్ లేదా. ఈ వీడియోకి ఎట్లా అంటే అన్న డిలీట్ చేసిన వీడియోలో ఇదే ఫస్ట్ వీడియో తెలుసానా, ఫేమ్ అయిన వీడియో అంటే. అంటే ఒకసారి డైలాగ్ చెప్పు, ఒకసారి చెప్పు ఒకసారి. ఎట్లా నువ్వు రీల్ ఎట్లా చేస్తావు? ఇది రీల్, నేను కెమెరా ఎట్లా చేస్తావు ఒకసారి అన్నా. బిగ్ బాస్ పంపిరానా, నీళ్ళు లేవేం లేవు, చూడు రానా, గొంతు ఎండకపోతుందనా, మొత్తం ఎడారు లెక్క ఉందనా, ఇక్కడ వస్తే మొత్తం ఏందన్నా ఇట్లా ఉంది అని. అంటే ఈ డైలాగ్ తోటి వీడు ఎంత ఫేమ్ అని తెలుసానా, రాత్రికే ఇది 10K కన్నా ఎక్కువనే వచ్చినాయి లైక్స్, వ్యూస్ బాగుంది. ప్రతి 5 మందికి షేర్ చేయాలంటే ఎంతమంది షేర్ చేసినారంటే ఇక్కడ అంటే 10 లక్షల మంది ద్వారా పోయింది వ్యూస్. ఇప్పుడు మీ తమ్ముడు ఫేమస్ అయ్యాడు నువ్వు చేసి స్టార్ట్ చేసినావా రీల్స్? ఎట్లా అంటే వీడు ఫేమస్ అయ్యాడు, వాయిస్ బాగానే ఉంది, నా వాయిస్ ఎందుకు బాగుండా అంటే ఇప్పుడు నేను వాయిస్ చేసి డిలీట్ చేసేదానా. ఇప్పుడు మా తమ్ముని వాయిస్ ఇంత బాగుందని నీ లైకులు ఇంత షేర్ పోయినాక నేనేం చేయకూడదు అంటే వీడి డైలాగ్ ఇది కాదు. నేను అన్న మీ మేకలోనని నన్ను ఎప్పుడైతే ఎవడైతే మేకలోడు అని అన్నాడో, అరే ఒక రైతు కష్టం చేసేటప్పుడు రైతు బిడ్డనే అంటారు, అంటే నేను గొర్రె కాసేటప్పుడు గొర్రోడే అంటారు. అట్లని ఈ డైలాగ్ తోటి నేను వీడియోలు చేసాను.
ఓకే, ఎన్ని మేకలు ఉన్నాయి మీకు? ఇంకా ఒక 70 ఉన్నాయి, అమ్మేసినాక 30 ఉన్నాయి అన్న. దేనికి అమ్మేసారు? ఏం చేసారు అమ్మేసిన పైసలు? అమ్మేసి అంటే దానికి తెచ్చిన అప్పు ఉంటుంది కదా. పిన్నులు తీసినాం మన అంటే పిన్నులు అంటే అవి తీపిచ్చిన పైసలు వేరే, దీనిలో తెచ్చిన పైసలు ఉంటాయి కానీ మళ్ళీ కట్టకపోతే తల్లికి పిల్ల అన్నట్టు మిత్తి ఎక్కువ 3 రూపాయల మిత్తి, అందువలన పైసలు కట్టి అంటే ఇంకా తక్కువ ధరని పోయినా ఇంకా కట్టిన కాడు కట్టిన. ఇంకా ఇప్పుడు 2 లక్షలు అని చెప్తే కానీ 2 లక్షలల్లా 1,20,000 1,30,000 కట్టేసినాం, మిగతా ఉన్నాయి. ఓకే, మీరు ముగ్గురు అన్నదమ్ములు కదా, ఎక్కువ ఎవరెవరు క్లోజ్ ఉంటారు మీరు? నేను మా పెద్దమ్మ ఎక్కువ క్లోజ్ ఉంటారు. నేను మళ్ళీ ఈయనతో క్లోజ్ ఉన్నా, మా పెద్దన్నతోటి బాగుంటా. పెద్దన్న అంటే ఇక మీకు బాగా ఇష్టం. అంటే నీకు ఏమైనా ఏం తీసుకొస్తాడు ఎక్కువ మీ అన్న? అంటే పనికి పోయినాడు తీసుకొస్తాడు, ఇంకా స్వీట్ తీసుకొస్తాడు. ఇంకా అంటే తమ్ముడు ఇష్టం ఇట్లా పండ్లు కానీ పుల్లర స్వీట్స్ కానీ తీసుకొస్తాడు మనీ ఉంటే. మీరు మీ మమ్మీ డాడీ అందరు ఇట్లా ఉండేసి ఒక కేక్ కట్ చేసారు కదా, బర్త్డే ఎవరిదా రోజు? బర్త్డే కదనా, ఫాలోవర్స్ అంటే అవి లేకున్నాయి 20Kనా 30K 30Kనా 20Kనా అయినది. అంటే అవి పోయి మొత్తం షాపులు, ఎన్ని షాపులు ఉంటాయి షాపులు తిరిగినా నా ఫాలోవర్స్ కోసం. అది ఇట్లా పెడతారు కదా, కాకపోతే అవి బుక్ చేసుకోవాలన్నా. అంటే మీరు అట్లా కట్ చేసేది ఓన్లీ మీకు మాత్రమే అర్థం కావాలి, మేము వర్షిప్ కోసం అని? అంటే మాకు అర్థం కావాలని కదా, నేను ఆడికి చెప్పిన మామూలు చెప్పిండే. కాకపోతే ఆ వీడియో కూడా తొందరలో డిలీట్ అయింది. ఇది చెప్పిండు, ఉందిగా వీడియో ఉంది కదా, కేక్ కట్ చేసి మీ మమ్మీకి ఇట్లా పెట్టేది. అది కాదు, ఒక వీడియో ఈ వీడియో ఫాలోవర్స్ కోసం కట్ చేస్తున్నాను ఈ కేక్ అది అని చెప్పింది. అది నేను తొందరలో ఆ వీడియో కూడా డిలీట్ చేసేసి. ఒక వీడియో మాత్రం ఉందన్న నాది, అది ఏదంటే నా ఫేస్ లేదు, మేకల కాడికి ఉంది నాది. ఫస్ట్ ఫేస్ నా మేకలు ఏమనకారి అది ఉంది, కానీ బాగా వచ్చినాయి దానికి లైక్స్. మీ ఒక డైలాగ్ ఉంది కదా ఎర్కలది, ఒకసారి ఆ డైలాగ్ కొట్టు. అంబులెన్స్ ఉంటుంది వైట్, మా ఎరకల కాడికి వస్తే అవుతుందిరా ఫైట్. ఓకే, నీ ఓన్గా కొట్టిన డైలాగ్ ఏమైనా ఉంది అనేది? ఒక కరం ఉంది డైలాగ్ ఇంకా పెట్టలే, ఏది వేరేది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నదమ్మా, ఇప్పుడు నీకు బయట అవకాశం ఇవ్వాలంటే ఎవరన్నా నువ్వు ఏదైనా డైలాగ్ చెప్పి నువ్వు ఏదైనా చేస్తే నీ యాక్టింగ్ స్కిల్స్ అర్థమై ఎవరన్నా పిలుస్తారు. అంటే నువ్వు ఏది లేకుండా ఇప్పుడు తగ్గేది లేదు, నేను జబర్దస్త్కి వెళ్ళాలా బిగ్ బాస్కి వెళ్ళాలా అంటే ఎవరు ఇవ్వరు, మరి ఎట్లా ఇస్తారని అనుకుంటున్నావు నువ్వు? అదే నా జోక్ చెప్తున్నా ఇవ్వాలి ఈయన లెక్క, మా తమ్ముడు చెప్పినట్టు. కాకపోతే నేను డైలాగ్ ఇంకా చెప్పలేదు ఎప్పుడు, ఒక డైలాగ్ కూడా. కాకపోతే ట్రోల్ చేసిన డైలాగ్స్ అయితే రోజా మేడం ఏంది, రోజా మేడం ఏదో రోజా మేడం ఏంది అది ముచ్చట? అంటే జబర్దస్త్ నుంచి కాల్ చేసినామని ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసిన, జబర్దస్త్ అన్నీ పెట్టి ఫాలోవర్స్ కూడా ఎక్కువ లేదు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంటే రియల్ ఫేక్ అని చూసుకొని కాల్ చేసినాడు, ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేస్తే మొత్తం తిట్టిండు, గుద్దాల తిట్టిండు. ఏమని? వాయిస్ వేరే లెక్కనే ఉంది. ఇంకేమన్నా అంటే నీ అమ్మ ఇంకా ఫ్యామిలీని తిట్టి నన్ను పెడితే ఏమనుకోపోనా, నా ఫ్యామిలీని తిట్టిండు. ఇంకా మమ్మీని ఎట్లా అంటే ఇంకా గలీజ్ మాటలు ఉంటాయి కానీ ఇంకా అట్లా తిట్టుండే. నాకు అలా తిట్టినాక నాకు చాలా అంటే కోపం వేసి నేను తిట్టకూడదు అనుకున్నా. ఇన్ని మాటలు అన్నాక నేను 2 మాటలు అనుకున్నా కానీ ఇంకోటి కాల్ చేసి అదే మాటలు అంటాడు. అంటే ఇప్పుడు నేను తిట్టింది వేరే క్యాండిడేట్, నువ్వు రోజా మేడం సంథింగ్ అది ఏదో చెప్పినావు కదా. రోజా మేడం గురించి చెప్పిండు, నువ్వు రోజా మేడం ఉంది అది ఇది ఎందుకంటే అన్నా నేను జబర్దస్త్ కోసం మా అన్న అన్నాడు కదా. అంటే వాడు ట్రూలింగ్ ఏం చేసిండు, నువ్వు జబర్దస్త్ కో కానీ రోజా సంఖ లేపుతుంది, సంఖ నాకు పోరా ఫస్ట్ నువ్వు అని అన్నాడు. అంటే అతను ఇంకో డైలాగ్ ఉంది, ఇతను కాల్ చేసిన వ్యక్తి ఏమో నువ్వు రోజాల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు రోజా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు రోజా ఏమన్నా అది అని అంటే వాడు ట్రోల్ చేసినావు ఇంకోడు. నేను అది ఇది కలిపి తిట్టినా. అంటే ఇతను కాల్ చేసింది ఎట్లా అంటే అన్న మంచిగా మాట్లాడితే నేను ఆ వీడియో తీయకపోతే తెలుసా అలానే తీసింది. వాడు ఏమంటే గలీజ్ మాట్లాడినా మనం తిట్టినా పడతాం కానీ ఫ్యామిలీ అంటే అమ్మని ఎలా అంటే లంజది మీ అమ్మ లంజదా అది వల్గర్గా మాట్లాడితే అట్టయి నేను ఆ వీడియో తీయాల్సి వచ్చింది. అలా అంటే ముందేమో ఓన్లీ బిగ్ బాస్ ఉండే, ఇప్పుడు మా జబర్దస్త్ యాడ్ అయినట్టుంది అవునా? అంటే రెండిట్లోకి వెళ్దాం అనుకుంటున్నావా? ఏమన్నా అంటే నేను 2 తీసినా కదనా, అంటే ఏదో చెప్పలేము, ఒకటి మిస్ అయినా ఒకటి అవుతుంది అని తీసుంటి. ఇలా కాకుండా ఒక దానిలో దొరుకుతాను అంటే బిగ్ బాస్ కంటే నన్ను తీసుకోరు, జబర్దస్త్ కాడికి తీసుకున్న చాలా అని తీసుంటి. తీసుకోరని నీకు తెలుసు కదా, మరి బిగ్ బాస్కి వెళ్ళాలన్నా పంపించడా అని ఎందుకు అడుగుతున్నావు? అంటే ఇన్ని రోజులు కంటిన్యూ చేసి ఒకటేసారి తీయకుండా ఉండి మళ్ళీ ట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది అంటే అరే ఇప్పుడు ఇన్ని రోజులు బిగ్ బాస్ అని కామెడీ కానీ అంటారని నేను ఇంకా మళ్ళీ అది మధ్యలో ఆపేయకూడదని 2 కలిపి ఇంకా అట్నే తీసుకుంటాను. బిగ్ బాస్లో ఏముంటుంది తెలుసా? నిన్ను బిగ్ బాస్లో చిన్నపిల్లలు తీసుకుంటారు అసలు తెలుసా నీకు? తెలుసానా? మరి ఎట్లా అడిగినావు నువ్వు? అంటే ఇప్పుడు ఒక పల్లె ప్రశాంత్ అన్న ఈయన తీసుంటారు చూడు చిన్నపిల్లలు వీడు చిన్న నుంచి తీసిన అంటే నా ఏజ్ నుంచి తీసారు
వీడియో అన్న నన్ను కూడా బిగ్ బాస్ తోలింది, నేను ఒక రైతు అని తీసిన చిన్నగా ఉన్నప్పుడు అని వీడియోలు తీసిన. నన్ను కూడా చాలామంది ఊళ్ళో సపోర్ట్ చేసి అరే పల్ల ప్రశాంత్ ఇంత ఏజ్ నుంచి చేసాను, నువ్వు కూడా అది ఏం కాదు అని అన్నారు. అందులో తీసిన. నీకు రోల్ మోడల్ ఎవరు ఇప్పుడు? నీకు ఇవి చేయాలా, వీడియోలు చేయాలి, బిగ్ బాస్కి వెళ్ళాలా అని ఎవరు చూసి అనిపించింది నీకు? ఈ వీడియోలు చూసాను, నాకు ఒక పల్ల ప్రశాంత్ చూసి ఏమి అనిపించలేదు, కాకపోతే నన్ను చూసి నేను పోవాలనుకున్నాను. అంటే నేను ఇది వీడియోలో నవ్వి అంటే కామెడీ వీడియోలు తీసి నేను పోవాలనుకున్నా. ఇట్లా కామెడీ వీడియోల వాళ్ళు నేను చేసే కష్టం చెప్పుకొని పోవాలనిపించింది అన్న. ఓకే, ఏం కష్టం చేస్తున్నావు నువ్వు? జీవాలు కాసేది అన్న. ఇది కాసేది చాలామంది అయితే సింపుల్ అనుకుంటారు, కాని పని అది. ఎలా అంటే దానికి కొండపోయే విధానం, రోడ్ల మీద చాలా ఇబ్బందులు ఉంటాయి. బస్సు రోడ్ తాగిస్తే మనది తప్పు. ఎట్లా అంటే నువ్వు పక్క కలియాలి నీ రోడా అని మాట్లాడుతాడు, మనం కూడా అనవచ్చు నీ రోడా అని. కాకపోతే అవి మూగజీవాలు పోతుంటాయి, వాడు తాగిస్తాడు. ఓసారి మనం ఇంకా కోపం వేసి మన తప్పుంటేనే తిడతాం, మన తప్పుంటే ఇంకా దెబ్బ తాకినా పోవాలి. ఇంకా దాన్ని అడిగి కొండ పోవాలి, మేపాలి. కడుపు నుండి ఒక్కనాడు మేపకరాకపోయినా కానీ మనం బోధినాం 2 రోజులు బోధినాం కదా, అట్లా అవుతుంది. మనం తిండి తినంది ఎట్లున్నా అవి అట్లా దాని కడుపు నిండా మేపుకొస్తేనే ఇన్ని ఒక 3 లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకున్నామంటే మిగతా 6 లక్షలు పోయేటట్టు మేపుకోవాలి. ఇప్పుడు జబర్దస్త్ అనేది కామెడీ షో, నువ్వు జబర్దస్త్ వెళ్దాం అనుకుంటున్నావు అన్నా, జబర్దస్త్ పంపించండి అన్న అంటున్నావు. నువ్వు జబర్దస్త్ ఏం కామెడీ చేసి వెళ్దాం అనుకుంటున్నావు? ఒకసారి నేను చేసి చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. అంటే చేసి చూపించిన అంటే ఇంకా నేను అంటే కొన్ని రాసుకునేదనా, అవి ఇంకా రాసుకోలేదు చెప్పనికైనా. ఇంకా వీడియోలు తీయలే కదా, తీస్తే అని కామెడీ వీడియోలు. ఇంకా నీకేమనిపించలేదు తమ్ముడు మీ అన్న మరి అమ్మ నేను ఫేమస్ అయినా, నా వీడియో ఫేమస్ అయినాక మా ఆవిడ వచ్చిండు మా అన్న అట్లా అట్లా ఏమనిపించలేదు నీకు? పోటీ ఎవరికి ఇప్పుడు పందేమన్నా ఎవరిని గెలిస్తే వాంది, ఎవడు పోయినా ఆనందం, ఇంటికి ఒకడు పోయినా చాలు. మీ ఇంట్లో మీరిద్దరు పోకుంటే ఇంకో ఇంట్లోకి ఎవరైనా పోతే నీకు హ్యాపీయా? మా కులంలో ఎవరు అయినా సరే. అంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి మీ మొత్తం అక్కడ? ఒక 10 ఇండ్లు ఉంటాయి. ఇంకా ఊళ్ళో అయితే చాలా లేదు, మీ కేటగిరీకి సంబంధం. ఓసారి ఉంటుంటేనే చాలా వీడియోలు తీసినావు కదా అన్న. అంటే వీడియోలు తీయడు, ఇంట్లో ఉంటుంటేనే నవ్వుకోవాలని మంది కానీ ఇంట్లో చుట్టాలు కానీ ఉంటే జోక్స్ చేస్తే నవ్విస్తాడు. ఆ వీడియోలు తీయమంటే చేత కావట్లేదు ఎందుకో, మరి అది అర్థం అవ్వట్లేదు. ఇన్స్టాలో తీయబుద్ధి కాదు కానీ అందరి ముంగల నవ్విస్తాడు. అందరి ముంగట నా తన ఫోన్ ఉంటే తీద్దాం అనుకుంటే ఫోన్ ఉండదు. ఇప్పుడు నేనున్నా ఎగ్జాంపుల్గా, ఏమ్రా నీకు బుద్ధి లేదా, నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు, మూసుకొని గమ్మున చదువుకోవచ్చు కదరా అని నేను అన్నా. దానికి నువ్వు లోపల ఎట్లా ఎవరైనా క్యాండిడేట్ నేను తిడితే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు లోపల? నువ్వేంద్రా 2 చేసుకురా, నా ఇష్టం రా, నా జీవితం ఏదన్నా ఒకటి అవుతుంది. మొత్తం బోరాన్ డైలాగ్లే బొరాన్ చెప్పేస్తున్నా. బాగా బూతులు మాట్లాడతావు కదా బాగా. ఇంకా ఆటోమేటిక్గా కొన్ని సార్లు వచ్చేస్తానా. అంటే ఇప్పుడు మేకలు ఉంటాయి కానీ చీలవి వాడితే ఇంకా మనసులో నేను తిడతా పోకుండా ఇంకా దాన్ని అంటుంటే ఓసారి తిడతా. చీల పడితే కదా శేనోడు వచ్చి నన్ను తిడితే ఇంక నేను శేనోని తిట్టలేక దాన్ని తిడుతుంటా. నువ్వు అన్నం కారం అన్నం తినుకుంటా ఒకసారి డైలాగ్ చెప్పినావు కదా, ఒకసారి బాగా అన్నా ఒకసారి చెప్పాలి. అన్నా నేను ఇలా కారం పో తింటున్నానా అన్న, నేను మేకలు ఉన్నానా అన్న, నన్ను ఇలా జబర్దస్త్ కన్నా బిగ్ బాస్ కన్నా వదిలేరానా, ఇలా కారం పో తింటున్నానే అని ఇట్లా చేసింటే. మరి ఇప్పుడు కాంపిటీషన్ వస్తుండే మీ అన్న ఏమన్నావు మీ అన్నని? ఇప్పుడు ప్రభాస్ కి పోటీ వాళ్ళిద్దరు వాళ్ళ అన్నదమ్ములు కాదు కదా. వాళ్ళ ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్, ఈడు అల్లు అర్జున్ ఫ్యాన్. ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీ ఈడు అట్లా పెడుతున్నారు పోటీ. నీకు నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. నీకు ఫస్ట్ అవకాశం మూవీలో వస్తే ఎవరు మూవీలో అంటే ఏ హీరోలో దాంట్లో వేయాలని ఉంది నీకు ఇంట్రెస్ట్? పుష్ప 2లా లేకపోతే దేనిలోనన్నా? పుష్ప 2 అయిపోయింది తమ్మి, అయిపోని అంటే అల్లు అర్జున్ వేరే ఏ సినిమాలైనా చిన్న అవకాశం కోసం అంటే అల్లు అర్జున్ చిన్నప్పటి హీరోగా ఉండాలి నువ్వు గట్లా. అంటే అల్లు అర్జున్ బోడగుండి చేర్చుకున్న పిల్లగాడు ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. నువ్వు 6th క్లాస్ టాపర్ కాదన్నావు నువ్వే కదా. రేపు పొద్దున నువ్వు సినిమా షూట్కి వెళ్తావు, నీకు ఒక స్క్రిప్ట్ పేపర్ ఇస్తాడు, ఏం చదువుతావు అక్కడ? నువ్వు చదువుకోండి. ఇప్పుడు ఈ వయసులో నువ్వు స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా రీల్స్ మీద ఇంట్రెస్ట్ పెడితే రేపు నీ ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఎవరు చెప్పలేదా నీకు ఇట్లా? అంటే ఇప్పుడు ఇటు చదవకుండా మరి పక్కన అడుగుదాం అనుకుంటున్నాను. నేనైతే నేను చదువుకున్నాను సరే, కానీ నేను చూస్తే ఎట్లా నువ్వు మేకలు కాస్తున్నావు. ఓకే, నువ్వు జబర్దస్త్ అంటే ఏదో ఒకటి చేసేస్తావు, అయిపోయింది. మనో డైరెక్ట్ హీరో కదా. అంటే డైరెక్ట్ హీరో దానిలో వేయాలంటే పక్కన అడగాల్సి ఉంటుంది. చదువుకోకపోతే నేను చెప్పిన చదువు వస్తాడు రాసుకుంటాడు వీని ఇష్టమే. కానీ మరి అట్లా ఇది అల్లు అర్జున్ వీడియో దానిలో చిన్న క్యారెక్టర్ సినిమా దానిలో అనుకుంటే మంచిగా చదువుతానే కదా ఆడ రాసిన దాన్ని బట్టి చేయనికే. మరి అది మరి పక్కన ఆడుతూ ఎవరిని ఆడుతాడు మరి.
ఓకే. నీకు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, అందులో ఎవరు ఇష్టం? నీ ఫేవరెట్ ఎవరు? టిక్ టాక్ రీల్ అవి చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, అందులో ఎవరు అరే భలే చేసిండ్రా అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? జబర్దస్త్ కూడా వస్తాయి కదా. జబర్దస్త్ కాదు, ఓన్లీ రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. నువ్వు ఎవరి ఎక్కువ చూసి నవ్వుకుంటావు? రాజు డేంజర్ 1 2 3 స్మైలీ అంటాడు కదా. ఆహా, రాజు డేంజర్. ఓకే, రాజు డేంజర్ది ఏ డైలాగ్ ఇష్టం నీకు? ఎర్రగా ఉంటుంది కారం నా తమ్ముడే నా గుండె అంటాడు. అంటే దీనికి ఒక డైలాగ్ నేను చెప్పినానా, కర్రీ ఉంటుంది మా గొర్రె, కర్రీ ఉంటుంది మా గొర్రె, నా గుండె మా గొర్రె, నా గుండె గుండె. రాజు డేంజర్ 2 మీ వాడు. ఓకేనా? ఓకే, రాజు డేంజర్ అంటే బాగా ఇష్టం. నాకేమో మాట్లాడతావు రాజు డేంజర్ తోని? మెసేజ్ చేసింటి కానీ రిప్లై ఇవ్వట్లేదు ఎందుకో మరి. రిప్లై ఇస్తలేడా? ఫోన్ చేసి, ఎందుకంటే మనోడు కూడా ఇట్లనే బండబూతులు తిడుతురంట, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని కూర్చున్నాడు. అంటే అన్న నేను ఒక విషయం చెప్పినానా, నేను ఒక విషయం చెప్పినానా, నాకు ఇన్స్టాగ్రామ్లో 14,000 మంది ఫాలోవర్స్ అప్పుడే ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకటి కాల్ చేసిండు, తమ్మి నువ్వు ఇట్లా బిగ్ బాస్ పోతావు అది అంటే నెంబర్ అడిగాడు. నాకు తెలియక నెంబర్ ఇచ్చిన, మొత్తం 370 మందికి నెంబర్ వాడు ఎట్లా పెట్టిన వాట్సాప్లో గ్రూప్లో వేసారు. ఇంతమంది నెంబర్ ఇస్తానా, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి కానీ అన్ని బూతులు. కాన్ఫరెన్స్ కాల్లో మాత్రం గుద్దరే దిక్కిన తెలుసా, మామూలు ఇట్లే అసలు ఫోన్ చేసిన వాళ్ళని. ఇంతమంది తెలుసా, 370 మందిని. అందులో మంచి వాళ్ళు కూడా, మంచిగా మాట్లాడిన వాళ్ళని కూడా తెచ్చినా, మళ్ళీ గడికి ఫోన్ చేస్తే నేను పని మీద. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా తమ్మి, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, అరే మా అన్నని మాట్లాడుతున్నాడు కదా అని మీ తమ్ముడు ఖరాబ్ అవుతాడు కదా. ఖరాబ్ అవుతాడు కదా, నేను వీడు ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడు బూతులు. అంటే నువ్వు వీడియోలలో మాట్లాడతావు కదా, దానివల్ల మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా, అరే మా అన్న ఇట్లా చేస్తున్నాడు, మీ తమ్ముడు అట్లా ఖరాబ్ కాడా? నేనేమని చెప్తా అంటే, తమ్మి నేను బూతులు మాట్లాడినా నువ్వు కూడా మాట్లాడకు, ఏదైనా సరే మీ అన్ననే ఎంత గలీదో బూతులు మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడతా అంటే నేను చెప్పిన. ఇంకా నేను చెప్పినాక కూడా ఇట్లా ట్రై చేస్తా అంటే ఇంకా వీనికి తెలియాలన్నా. నేను చెప్పి మీ మమ్మీ డాడీ మీ ముగ్గురు ఇట్లా, మీ ముగ్గురు అన్నదమ్ములు ఎవరిని బాగా కొడతారు? మా నాయన అయినా సరే మా అమ్మాయినా సరే కానీ నేను కొడతాను. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఇన్ని రోజులు ఊర్లో అడవిలో తిరిగినావు మేకలతోని, ఇప్పుడు ఈరోజు హైదరాబాద్కి వచ్చినావు. లేలే అన్న, నాకు కొత్త ఏం కాదు హైదరాబాద్, నేను హైదరాబాద్నే ఉండి. అంటే నేను మేకలు కాకముందు హైదరాబాద్ ఉండి. ఎక్కడ? హైదరాబాద్ మీపేట చివరి వస్తా నందిల్ బస్ స్టాండ్కి, ఓకే, అక్కడ ఉండి ఇక అక్కడనే నేను అన్నీ చదువుకొని ఉండి. అక్కడ స్కూల్ అది ఇంతవరకు గుర్తులేదు, స్కూల్ అయితే చదువుకొని ఉండి. ఇంకా అక్కడ కరోనా లాక్డౌన్ ఎక్కువ అవుతుంది అన్న సమయంలోనే మేము ఎక్కువ అయితే బండ్లు కొని అని అన్నారు. కానీ అప్పుడు ఆటో మాట్లాడుకొని సామాన్ చదువుకొని పోయింది ఊరికి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాతనే మా నాన్నకి ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు రీల్ చేస్తున్నాను, ఒక మంచి డైలాగ్ చెప్పు. సొంతంగా ఏం లేదు, సంతోష్ అన్న అని చెప్పు. యాక్చువల్గా నేను ఒక లైవ్ కాల్ ఉన్నా, ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, మన తమ్ముడు ఉంటాడు కదా మేకలోని నా బిగ్ బాస్ పంపేయండి అని వాళ్ళు మాట్లాడదంటే కాల్ చేసిన, ఒకసారి ఉంటే ఇవ్వండి మాట్లాడిపిస్తాను. మనోడు ఇంటర్వ్యూలో ఉన్నాడంట, మనోడు కూడా. అదే ఇంకా మీ న్యూస్ శేఖర్ కొడంగల్ ఉన్నాడు కదా, చూస్తారా వీడియోలని? ఏవి ఆయన దాంట్లో ఏది ఇష్టం బాగా? వీడియోలు ఎక్కడ వరకు పోతున్నాయని అంటే ఆ డైలాగ్ నేను చేసింది. వీడియోలు ఎక్కడ అంటే ఆ గుద్దరే ఫేమస్ అయిన డైలాగ్ సాంగే వచ్చింది. ఇప్పటికి ఆ సాంగ్ నా ఫోన్ ఉందనుకున్నా కానీ ఉందో లేదో తెలియదు కానీ డౌన్లోడ్. బాగా ఇష్టమా? నీకేది ఇష్టం? నాకా మీరు బాంబులు వేస్తే వెళ్తాయి నేను చూస్తే వెళ్తాయి అన్నదానికి నేను వీడియో ట్రోల్ చేసినాడు. డైలాగ్ చెప్పు. మీరు బాంబులు వేస్తే వెళ్తాయి నేను చూస్తే వెళ్తాయి అని ఒక దస్తి కట్టుకొని అంటాడు. అంటే కింద వచ్చే బాంబులా, అందుకే నా దస్తి కట్టుకున్నావు అని చేసి. ఓకే ఓకే, నాకు అది క్లారిటీ ఇవ్వలే. మీ మమ్మీ నిన్ను ఎక్కువ ఎందుకు కొడుతుంది? మీ మమ్మీ చెప్పిన పని ఈనాడు, ఇంకా అంత కావాల్సి వస్తే చెప్పని పనులు చేస్తాడు. ఇంట్లోకే డబ్బులు కొట్టేస్తా ఉంటా జేబులకి. మావాడు 1వ తరగతి, నేను 2వ తరగతి చదువుతున్నప్పుడు అయితే చిల్లర ఏడబడతాడు పెట్టేది మా వాళ్ళు, మా అమ్మ మా నాన్న. కనిపించిన చిల్లర అన్ని జేబులు వేసుకుని అయితే స్కూల్ కాడ కొనుక్కొని తినేది. సాయంత్రం రాగానే ఇంకా గుర్తుపట్టేది, సాయంత్రం అలవాటు పడిపోయేది. సాయంత్రం రాగానే 2 దెబ్బలు కొట్టేది, ఇంకా చిల్లర కూడా పోయేదని. ఇప్పటికే 7 నేర్చుకునేవి అని అనేది, ఇంకా అది అలవాటు పడేది. ఇంక 7 చిల్లర ఇంకా అది ఇంకా మామూలు. మీ ఇన్ని రోజులలో ఇప్పుడు ఇన్ని వీడియోలు చేశారు కదా, మీరు ఫుల్ హ్యాపీగా అన్నదమ్ములు రే మేము ఇట్లా అయిపోయింది రాదు దాన్ని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన రోజు ఏది? అంటే ఇప్పుడు దుర్గమాత ఉంటుంది కదా, దుర్గమాత నిమజ్జనం రోజు మైక్లా ఎవరు చెప్పలేదు, నా పేరు చెప్పి, మా తమ్ముని పేరు నా పేరు చెప్పి. ఏమని? మన ఇన్స్టాగ్రామ్ మోడల్, మన నడింపెలికే మోడల్స్ వీడియోలు బాగా తీస్తారు.
ఎడుకనే కానీ మన నడిపెళ్ళి పేరు బాగా చెప్తారు, వీడియోలు బాగా చేస్తారు. ఎవరైనా ఫాలో కొట్టకపోతే మంచిగా ఫాలో కొట్టాలి, అనుకున్న పని జరగాలి, మన నడిపెళ్ళనే మోడల్స్ అని మైక్ చెప్పాడు. నేను ఆడినా నాకు ఎంత అంటే మా తమ్ముడు వీడు చెప్పించినవనా నాకు అంత భయం. అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసానా, మా ఊరు మొత్తం రాని అంటే దుర్గమ్మ మస్తు నాకు ఎట్లా అనిపించింది తెలుసానా, ఇంత హ్యాపీనెస్ ఏడా దొరకదు అనిపించింది అలా, అంత హ్యాపీగా. బాగా బాధపడ్డ రోజు ఇది, బాగా ఫుల్గా ఎమోషనల్గా ఫీల్ అయిన రోజు ఏదైనా ఉందా? ఎమోషనల్గా ఫీల్ అయిందంటే గీమతినేనా, అంటే అది వేరే వాళ్ళకి తెలిసి ఉండదు, కాకపోతే వాళ్ళకు ఫీల్స్ ఉంటే అర్థం చేసుకుంటారు. ఒక నేను తెచ్చిన కా నుంచి మంచిగా పెంచుకున్నది ఒకటి మేకపోతే పెద్దది, నేను అంటే మంచి దాన్ని ఇష్టంగా పెంచుకున్నది. నిన్న మన అమ్మేసిండు చాలా, అంటే ఒక 2 రోజులు బాధపడ్డా. ఎందుకంటే 23,000 మనీ అవసరం నాకు. అలా అర్థమైంది అమ్మ కొన్ని సిచ్యువేషన్స్లో మనీ లేకపోతే ఉన్నాయి కూడా అమ్మకదేం కలని, మనీ అంత అవసరం వల్ల దాన్ని అమ్మాల్సి వచ్చింది. నువ్వు ఒక వీడియోలో ఒక గొర్రెని ఇట్లా పట్టుకొని ఏదో డైలాగ్ చెప్పినావు, అదేనా నువ్వు చెప్పినావు? అది చనిపోయిందా అంటే దానికి పాలు ఎక్కువైనా సరే కానీ అది అరిగించుకుని దానికి ఇంకా సుస్థ అయితే ఇంకా చనిపోయింది, ఇంకా దాని రీల్ తీపించండి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అట్లనే ఇప్పుడు కొన్ని వీడియోలు మాట్లాడుతున్నావు, అంటే ఉరుకుతుంటావు, అది ఉరికొచ్చింది ఇది ఉరికొచ్చింది అని, ఎందుకు అట్లా చేస్తావు? అంటే అది ఒకప్పుడు క్షీణం జరిగిండే అలా గుర్తుకొచ్చింది అన్న. ఏం జరిగింది అంటే ఆయననే క్షీణం అలాగినా జరిగింటే ఆయననే ఇద్దాం అనుకుంటే కానీ ఆయన ఫోన్ లేకున్నది, జీవాలు ఇచ్చిన కొత్తలో జరిగింది ఆయన గుర్తుకొచ్చిండు అన్న. ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగిందంటే కొత్తగా మేపుతున్నాం, కొత్తగా నేను మా నాయన మేపుతుంటే ఇంక మా నాయన సరే నాయన నేను కొత్తగా మేపుతున్నా, ఇంకా నువ్వు వద్దు, ఒకసారి నేను ఒక్కని వస్తే ఎంత ఫీల్ అవుతానో నేను ఫీల్ అవ్వకుండా నేను ఒక్కని మలుపుకొని నేను ఇంటికి కొట్టుకొస్తా అంటే ఇక సరే పోని ఇంటికి తోల్చిన మా నాయన. అది ఒక్కటి ఎట్నో అంటే అన్ని మనిషిట్లో ఒక తులపుకు మేక అయితే ఉంటుంది, పోయింది వెనక పోయింది బుడ్డశీల పడ్డది బాగానే. ఇక బుడ్డశని కాబట్టి పల్లీలు తినలేదు, ఆ కాడికి తిన్నది. వాడు బుడ్డలు తిని ఉంటేనే కొట్టు, వాడు ఉరికొచ్చిండు కొట్టనికి. ఏమైందనా అంటే బుడ్డశని అంతా మేసింది ఏందిరా అంటే బుడ్డలు తిని ఉంటే కొట్టా అని చెప్పిన. అవి కింద ఉంటాయి బుడ్డలు. ఇంకేమలే లాస్ట్కి ఇంకా తిట్టిండు, ఇంకోసారి ఇట్లకెళ్ళి వచ్చి చీలగిన పడతాను. ఇంకా అప్పటి సంద అర్థమైందనా, ఎవడేమన్నా కానీ ఎదురు తిని మాట్లాడకూడదు, మన మేకలు కాస్తున్నామంటే. మా అయ్య కూడా అదే చెప్తాడు, తమ్మి అది కొడుక నువ్వు షేలా పడ్డా కానీ షేన్ కట్టుబడి మేము కానీ 100 మాటలు 1,00,000 మాటలు మాట్లాడినా కానీ ఒక్క మాట మాట్లాడకుండా ఆ నుంచి పక్క కళ్ళెత్తుకొని ఎంత తిట్టినా సైలెంట్ గా వినిపోయినట్టు వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే తప్పు మనది, వాళ్ళ శిల్కలకు మనం నువ్వు ఫ్లో పోతుంది. నువ్వు ఉరకడానికి గల కారణాలు ఏంది? ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆ వీడియో అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే అట్లా కాదు, అంటే ఆ వీడియో ఫ్రేమ్లో ఉన్నది చూసినా కొన్ని వీడియోలు వేరే వాళ్ళు చేయంగా చూసి కొన్ని వీడియోలు ఇంకా అంటే ఇంక ఎట్లా మనది ఇది ఉంది ఎప్పుడన్నా తీయాలనుకున్నా ఎలా ఇది దాని కనెక్ట్ అవుతుంది కానీ వీడియో అలా తీసింది. తమ్ముడు ఇప్పుడు నువ్వు చదువుకుందాం అనుకుంటున్నావా, రీల్స్ చేద్దాం అనుకుంటున్నావా? రెండు చేయాలనుకుంటున్నావు. నీ లక్ష్యం ఏంటంటే నువ్వు సినిమా చేయాలి, ఒక అల్లు అర్జున్ సినిమాలనే అంటే అందరు హీరోలు దొరికేది వేరు, నాకు ఆ ఒక హీరోనే కావాలన్న లెక్కలో మాట్లాడుకుంటున్నాడు. మీ తమ్ముడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా తమ్ముని ఒక గోల్ మీద ఉంచుకుందాం అనుకున్నా కానీ వాడు పనికొచ్చేటట్లు లేడు. గోల్ అంటే ఏంటిది? నేను ఒక పోలీస్ అవుదాం అనుకున్నా, అంటే నేను అప్పుడు అవ్వాలనుకున్నా. అంటే చాలామంది స్కూల్లో అడుగుతారు కానీ టీచర్స్ కానీ నువ్వు పెద్ద ఏమవుతావు, ఇది డాక్టర్ అవుతావా, ఆర్మీ అవుతావా అంటే నేను పోలీస్ అనే ఉంటే అదేదో మా తమ్ముడు అవుతానని చెప్పుంటే కానీ వాడు చదివే విషయానికి పనికిరాడా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. నాకు అలా అనిపిస్తుంది. ఇంకా నాది ఇంకా ఏమంటే ఇక ఈ మేకలతోటి కాని పని. మా నాయనకైనా మా అన్నకైనా మంచిగా కూర్చోబెట్టుకొని చెప్పిన అన్న ఒక 3 సంవత్సరాలు కాస్తా. మీ మమ్మీ డాడీకి తెలియకుండా అరే నేను మా మమ్మీ డాడీ దగ్గర ఈ తప్పు చేసిందే అనిపించింది ఏదైనా ఉందా? దాచిపెట్టింది ఏదైనా? మీ మమ్మీ డాడీకి ఇప్పుడు ఇన్ని రోజులలో ఏదైనా సారీ చెప్పాలనుకుంటే ఏ విషయంలో సారీ చెప్పగలుగుతారు? ఇప్పుడు సారీ చెప్పాలంటే ఒకటే విషయం అన్న, అమ్మా నాన్న ఐఎమ్ రియలీ సారీ. మీ తన మనీ ఒక ఫోన్పేలో పైసలు ఉన్నాయి 5,000, ఆ మనీ మొత్తం ఒక గేమ్ కట్టేసిన. గేమ్ అంటే మా అయ్యకు కూడా తెలుసు, ఒక ఫ్రీ ఫైర్ గేమ్కి అయితే 5,000 పెట్టేసిన. ఏమైనా తప్పు చేసి ఉంటే సారీ, ఏమైనా మనీ నేను కష్టపడితే ఇచ్చేస్తా అని చెప్పేస్తున్నాను. నువ్వేమన్నా ఏం చేయలే, నువ్వు ఎప్పుడు అదే చేస్తుంటావు కాబట్టి ఎన్ని గుర్తుపెట్టుకుంటావు చెప్పు. అంటే నీకు మీ అమ్మ రిటర్న్ ఇస్తూనే ఉంటుంది కదా దెబ్బలతో పాటు, అట్లానా? అంతేనా? కొన్ని ఉన్నాయి కానీ చెప్పట్లేదు ఆడు. ఇప్పుడు లాస్ట్ చెప్పు, జీవితంలో ఎప్పుడు చెప్పలేనంత ఫీల్ ఉంది ఇక్కడ. చెప్పు. అంటే నువ్వేమన్నా
చేసిన ఏమన్నా మీ మమ్మీ డాడీకి నువ్వేమన్నా సరే. సారీ చెప్పాలంటే ఏ విషయంలో చెప్తావు? ఒకవేళ నీకు ఎప్పుడు అనిపించలేదా అరే నేను మా మమ్మీ డాడీ దగ్గర కానీ డాడీ దగ్గర కానీ ఈ తప్పు చేసినా ఎప్పుడు అనిపించలేదా నీకు? ఏం చేయలేదా నువ్వు అట్లా? ఏం చేయలేదు. నీకు రేపు పొద్దున సినిమాలో అవకాశం వచ్చింది, ఎట్లా చేస్తావు? ఒక్కనివే వస్తావా? ఇంకెవరు నీకు సపోర్ట్? ఎవరు నిన్ను హైదరాబాద్ తీసుకురావాలన్నా ఏదైనా వేయాలన్నా? మా అన్నోళ్ళు ఏం పేరు? మల్లేష్ సాయి, సాయి మల్లేష్, శ్రీధర్ శ్రీధర్. అరుణ్ ఉంటారు. మీకు ఈ రీల్స్లలో బాగా సపోర్ట్ చేసి అరే మీరు చెయ్యండి రా అని అన్నోళ్ళు ఎవరు ఉన్నారా? 6 మంది అంటే మల్లేష్ అన్న, మా సొంత అన్న, శ్రీధర్, అరుణ్, షానా సపోర్ట్. కాకపోతే కొంతమంది మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం కాల్ చేసినావు బాగా అన్న మావన కావాలి నాకు అంటే అందరు చుట్టాలు పరిచయం అవుతారు కానీ అందరినీ గుర్తుపెట్టుకొని చాలామంది ఉంటారు. అయితే రీల్ ఫోన్ చేసిండు, ఫోన్ చేసి మరి ఏం బామ్మది అల్లుడు అన్నాడు, వీడియోలు ఇట్లా చేస్తున్నావు బాగున్నాయా అంటే నేను అడిగిన వీడియోలు ఇట్లా చేస్తున్నావు దేనికి అవి అంటే బాగున్నాయా లేవని అడిగితే మంచిగా ఉండయి మన దిక్కు ఎవరు సపోర్ట్ చేయరు చెప్పు నేను సపోర్ట్ చేపిస్తా మంచిది అని చెప్పిండు. అరే మీకు చాలా మంది గలీజ్గా కామెంట్లు పెడుతున్నారు, చూసుకుంటున్నారా మీరు అవి? అన్న నేను చూసుకుంటే మా అన్న ఒకటే చెప్పినానా, నువ్వు కామెంట్స్ చూస్తే వీడియో తీయలేవు తమ్మి, నువ్వు కామెంట్స్ కింద ఓపెన్ చేసి చూసినా అంటే నువ్వు వీడియో తీయలేవు. నువ్వు వీడియో తీయాలనుకుంటే అవి తీయకు, ఆ కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేయకు, నువ్వు వీడియో తీయకు. ఇది వీడియో కామెంట్ బాక్స్ ఆఫ్ చేయకు, నువ్వు వీడియో తీ. చూసుకోకు కామెంట్ బాక్స్ చూసుకుంటే అలా ఎన్ని భాషలు అంటే ఎంతగానో అంటే అంత తిడతారు. నువ్వు అది చూసి అరే వీడు ఇంతగానో తిడుతుండు మనం ఏం తప్పు చేసినావు, అరే ఈ వీడియోలు ఎందుకు తీయాలి అని నీకు పుడుతుంది. అందువల్ల నువ్వు నీకు జబర్దస్త్ లో ఫేవరెట్ కామెడియన్ ఎవరు? సుధీర్ అన్న. సుధీర్ అన్న అంటే బాగా నీకెవరు? సుధీర్ అన్న అది సుధీర్ అన్న అది అని ఇష్టం. అది చాలా నిన్న మొన్న ఒక బట్టతలకాయ వేసుకుని ఒక అన్న ఉంటాడు కదా, బ్లాక్ కలర్ ఉంటాడు, ఇమాన్యుయల్ అన్నది ఏది బాగా ఇష్టం? సాంగ్స్ బాగా పడతాడు అన్న. అది లేడీస్ వాయిస్ చేస్తాడు వీడియో లేక నిన్ను, అది మాత్రం పిచ్చ క్లారిటీగా అన్న సాంగ్ బాగుంది బాగా. మీరిద్దరు ఎప్పుడన్నా మేకల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరిద్దరు కలిసి ఒక పాట పాడుకోవడం కానీ డైలాగ్ చెప్పింది ఏదైనా ఉందా? అంటే వీడియోలన్నా లేకపోతే నార్మల్ గా క్యాజువల్ గా మీరు ఎక్కువ వీడియోలు చేయకుండా పర్సనల్ గా ఉన్నప్పుడు? పర్సనల్ గా అంటే చూసేదనా అంటే కొన్ని ఏమో మాకు గుర్తుకొచ్చినవి చేస్తాం, కొన్ని ఏమో ఇట్లా కామెడీ వీడియోస్ అలా చూసి అరే ఇలా తీస్తే బాగుంటుంది ఇలా అని చెప్పుకున్నాడు. ఎక్కువ అంటే నాకు సుధీర్ అన్న ఇక ఆది అన్న, కాకపోతే ఏమన్నా అన్న అయితే వీడియో సాంగ్ అయితే బాగా నచ్చింది అన్న, బాగా మంచిగా. బిగ్ బాస్ 7 అయింది కదా, దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరన్నా పల్లె ప్రశాంత్. ఎందుకు ఇష్టం పల్లె ప్రశాంత్ అంటే? ఎందుకేందన్న ఇంకా ఒక రైతు బిడ్డ, అతను కాకపోతే వేరే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేస్తుంది చెప్పు? పల్లె ప్రశాంత్ని చాలా మంది సింపతితో పోయిండు వీడు వేస్ట్ అది ఇది అని అంటున్నారు, దానికి మీరేమంటారు? అర్థమైన వాళ్ళకే తెలుస్తానా, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. ఇంత అర్థం చేసుకునే వాళ్ళకి ఎలా అంటే అరే ఒక రైతు బిడ్డ, మనము ఒక రైతు బిడ్డ, అందరు రైతు బిడ్డ నుంచి వచ్చారు, అందరూ అతనేమో డైరెక్ట్ డబ్బు గిబ్బు సంపాదలే. అందువలన ఒక రైతు బిడ్డ మన పల్లె ప్రశాంత్ పోయినా అని తెలుసుకొని ఉండాలి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. కానీ కాల్ చేద్దాం పల్లె ప్రశాంత్. అయితే అలానా ఇలా అంటే ఇప్పుడు మరి పల్లె ప్రశాంత్ బయటకు వచ్చిండు కదా, ఇస్తా అన్నాడు కదా, డబ్బులు ఇచ్చిండా అందరికి? చూసిరా మీరు? ఏమన్నా చెప్పినా మొన్న ఈవెంట్లలో కూడా చెప్పిన చుక్కపురానికి ఇట్లా ఇట్లా ఇది ఆదుకుంటా అని చెప్పిండు. ఇంకా ఈ మధ్య అయితే వీడియోలు చూడలేదు నేను, ఇంకా ఆదుకున్నాడు ఆదుకోలేదు. నీకు సినిమా హీరోలలో అల్లు అర్జున్ అన్నావు కదా, నీ ఫేవరెట్ హీరో? నీకు? రామ్ చరణ్, ప్రభాస్. ఓకే. సలార్ మూవీకి ఫస్ట్ రోజే పోదామని పోతే టికెట్స్ దొరకలేదు ఇంకా. ఓహో, సినిమాలు కూడా వెళ్తారా మీరు? అన్నా నేను జీవాల కాడికి పోతాను కానీ సలార్ మూవీకి ప్రభాస్ మూవీ ఓపెన్ అయిందంటే ఓ 3 days తర్వాత అయినా సరే కానీ మనీ మామూలు అడిగిపోతాను అన్న. సినిమా వేరే సినిమాలు అనుకోను కానీ ప్రభాస్ అన్న సినిమాలకి అయితే పోతా. మరి ఎప్పుడైనా మాట్లాడిరా పల్లె ప్రశాంత్తో మీరు? నేను కూడా వీడియో అంత రీచ్ ఫాలోవర్స్ ఏమైందన్న అన్ఫాలో కొట్టేస్తున్నారు, ఫాలో కొడుతున్నారు, కొంత రిపోర్ట్లు కూడా కొడుతున్నారు. ఏమైంది అర్థం అవ్వట్లేదు. నేను వీడియోలు మంచిగానే తీస్తున్నా, కాకపోతే రిపోర్ట్ కొడుతున్నది ఎందుకు అర్థం అవ్వట్లేదు, ఫాలోవర్స్ చూపించట్లేదు. ఓకే, ఆల్ ద బెస్ట్, మంచి వీడియోలు చేయండి ఓకేనా, మంచిగా చేస్తే మంచి లైఫ్ ఉంటుంది. జబర్దస్త్ మీరు చేసే వీడియోలు బట్టి జబర్దస్త్కి వెళ్తారా లేదా చూసుకుంటారు ఓకేనా, రైట్.